మహామృత్యుంజయ మంత్రము మూడవది మంత్రాలు మరొకసారి చెప్పండి. మంత్రం మరొకసారి చెప్పంటారా? ఓకే సార్. సార్ అది ఫ్యాన్ సౌండ్ సార్, ఫ్యాన్ ఆఫ్ చేయాలి. ఫ్యాన్ ఆఫ్ అంటారా? అవును సార్, అది ఫ్యాన్ సౌండ్ సార్, సౌండ్ మీ దగ్గర ఫ్యాన్ ఆఫ్. ఇప్పుడు సరిపోయిందండి. ఇప్పుడు ఓకే సార్ సరిపోయింది. బాగుంది. వెన్నెముక నిటారుగా ఉంచండి, ధ్యానముద్రలో కూర్చోండి. మనం ప్రార్థన చెప్తాం. త్ర్యంబకం యజామహే. సారీ, 3 మంత్రాలు ఇప్పుడు చెప్తామండి. మొట్టమొదటి గాయత్రి మంత్రాన్ని మాత్రం మనం చెప్తాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్. ఓం సహనా భవతు సహనౌ మా విద్యావహై. ఓం అసతో మా సద్గమయ తమసో జ్యోతిర్గమయ మృత్యోర్మయ. ఓం శాంతి శాంతి శాంతి. దీనిలో మొట్టమొదటిది గాయత్రి మంత్రము. గాయత్రి మంత్రాన్ని చెప్పుకున్నాము. తర్వాత మహామృత్యుంజయ మంత్రము, త్రయంబకం యజామహే అన్నది మహామృత్యుంజయ మంత్రము. తర్వాత సంకల్ప మంత్రము. సంకల్పము అంటే ఒక సాధకునికి, ఒక బోధకునికి, అంటే గురు శిష్యులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పినటువంటి శాంతి మంత్రము. సహనాభవతు సహనౌ భునక్తు. తర్వాత అసతోమా సద్గమయ అన్నది ప్రార్థన మంత్రం. మనం ప్రార్థన చేసే మంత్రము, దాన్ని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే ఒక్కసారి సంకల్ప మంత్రం మాత్రం నేను చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. సంకల్ప మంత్రంలో సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అంటే సహనాభవతు అంటే మన ఇద్దరం కూడా కలిసే జీవిద్దాం. సహనౌ భునక్తు ఇద్దరం కూడా కలిసే భుజింతుము. అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా కలిసే శ్రమిద్దాము. సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై అంటే ఎటువంటి కార్యక్రమాన్ని చేసినా సరే మనము కలిసే శ్రమింతుముగాక, కలిసే పరిశ్రమింతుముగాక అన్నటువంటి భావాన్ని అక్కడ చెప్తుంది. మా విద్విషావహై అంటే మనిద్దరి మధ్య ఎటువంటి తారతమ్యము కానీ, భావపరమైనటువంటి విద్వేషము కానీ, ఎటువంటి మనస్పర్ధలు కానీ లేకుండా మనిద్దరము కలిసిమెలిసి ఏదైతే మనం సాధన చేస్తున్నామో దాన్ని చేద్దామా అని చెప్పేసి మనం ఒక సంకల్పముతో, ఎందుకంటే మనం ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా సరే మనకి బలీయమైనటువంటి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం శక్తి మనకు కావాలి. మనము చివరంటూ వెళ్ళాలి అంటే ఎప్పుడైతే మనం బలీయమైనటువంటి ఒక సంకల్ప బలంతో మనం ముందుకెళ్తామో మనం ఆ కార్యాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంకల్ప మంత్రం మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది గురు శిష్యుల తాలూకా బంధాన్ని చెప్పే మంత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం యోగా అంటే మొట్టమొదటి మనకి పతంజలి మహర్షి ద్వారా మనము ఈ యోగా అన్నటువంటి ఈ శాస్త్రాన్ని చెప్పడం జరిగింది.
ఒక్కసారి మనం ఆయన్ని కూడా మననం చేసుకుందాం. పతంజలి మహర్షిని కూడా ఒక్కసారి మనం మననం చేసుకుందాం. దారిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ధ్యాన ముద్రలో కూర్చోండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరనతోస్మి. అంటే యోగేన చిత్తస్య, యోగము ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యములని బయటకు పంపించినటువంటిది. తర్వాత శబ్దము చేత ఏదైతే మన వాక్కులో ఉన్నటువంటి, మన మాటలో ఉన్నటువంటి మాలిన్యాన్ని బయటకు పంపించేది. అలానే వైద్యము ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి మలినమని బయటకు పంపించేటువంటి ఈ యోగ పొంగువని, యోగ మహర్షిని, పతంజలి మహర్షిని ఒక్కసారి నేను నా మనస్సుమాంజలిని సమర్పిస్తున్నాను అన్నటువంటి భావంతో ఈ మంత్రాన్ని చెప్పడం జరిగింది. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరనతోస్మి అంటూ ఆ మహాపురుషుని తాలూకా స్మరణ చేసుకుంటూ మనం ఈరోజు యోగ విద్యని ప్రారంభిస్తున్నాం. మీ అందరికి కూడా పతంజలి సంస్థ మీ అందరికీ ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు మనం ఈ యోగ విద్యని మనకు స్వామి రామ్దేవ్ బాబా పతంజలి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఈ యోగ విద్యని ప్రతి వాళ్ళకి చేరాలి, ప్రతి వాళ్ళు కూడా యోగ విద్యను నేర్చుకోవాలి. యోగము ద్వారా మనము ఆధ్యాత్మికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ మనం ఆరోగ్యాన్ని పొందే అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి అటువంటి ఈ విద్యని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అన్న భావనతో ఆయన ఈ పతంజలి యోగ ట్రస్ట్ స్థాపించారు హరిద్వార్లో చేస్తూ ఎన్నో, ఒక్క హరిద్వార్నే కాదండి, ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా మన యోగ విద్యనైనా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యోగ విద్యలో మనం యోగము అంటే ఏంటి? యోగం అన్నది షడ్దర్శనాలలో కూడా ఒకటి. ఇది చాలా ప్రాచీనమైనదండి. చాలా ప్రాచీన కాలం నుండి మన వేదాల్లో అయితేనేమి, మన ఉపనిషత్తుల్లో అని దీన్ని చెప్పడం జరిగింది. అలానే యోగ విద్యని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మలు అర్జునుడికి భగవద్గీత బోధించేటప్పుడు యోగ విద్యని ఒక యోగ సాధకుడు ఎలా ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఇన్ డ్యూ కోర్సులో నేను చెప్పడం జరుగుతుంది. అయితే మనకి భగవద్గీతలో కూడా సిద్ధ సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటే మనం ఎటువంటి ఒక కష్టంలోనైనా సరే, ఒక సుఖంలోనైనా సరే ఎప్పుడు మనం సమత్వం కలిగి ఉంటామో, సమానమైనటువంటి భావాన్ని కలిగి ఉంటామో, అలాంటి భావాన్ని మనకి కలిగించేది యోగం. అలాంటిది మనకి భగవద్గీతలో కూడా ప్రస్తుతించడం జరిగింది. అలానే యోగ కర్మస కౌశలం, ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని పట్ల మనకి అంకిత భావాన్ని కలగజేసేది ఈ యోగ విద్య. పతంజలి మహర్షి ఏం చెప్పారంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు ఆయన. అంటే ఏదైతే చిత్తము తాలూకా వృత్తి ఏంటి? ఆలోచన. చిత్తము అంటే మనస్సు. ఈ మనస్సు యొక్క వృత్తి ఏంటంటే ఆలోచన. మనకి రోజుకి ఎన్నో ఆలోచనలు వస్తుంది, కొన్ని వేల ఆలోచనలతో మనం ఉంటాము. ప్రతి సెకండ్ కూడా ఏదో ఒక ఆలోచనలో ఉంటుంది. దాన్ని ఏదైతే దాని తాలూకా వృత్తిని
నిరోధ అంటే మన మనస్సుకి ఆలోచన స్థితిని నిరోధించడమే ఈ యోగా తాలూకా ముఖ్య ఉద్దేశము. అది మనకి పతంజలి మహర్షి గారు చెప్పారు. యోగా చిత్తవృత్తి నిరోధ అని చెప్పారు. అంటే ఈ యోగా అన్న పదము యుజ్ అనేటువంటి ఒక సంస్కృత పదము మూలము నుండి వచ్చింది. యుజ్ అంటే కలయిక. ఏంటి కలయిక అంటే మనకి మన మనస్సు శరీరం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మన ఆత్మ పరమాత్మతో కలడమే ఈ యోగము తాలూకా ముఖ్య ఉద్దేశం అని మనకి ఈ చెప్పడం జరిగింది. తర్వాత ఈ యోగము అన్నది దీని స్కోప్ ఏంటి? మనకి విద్యారంగం తీసుకోండి, లేకుంటే వైద్య రంగం తీసుకోండి, ఉద్యోగ రంగం తీసుకోండి, క్రీడా రంగం తీసుకోండి, ఏ రంగము తీసుకున్నా సరే మనకి ఈ యోగా అనేది చాలా ఉపయుక్తమైనటువంటి శాస్త్రం. అయితే ఇది అనుకుంటాం యోగా అన్నది ఒక మతమేమో, ఒక మతంకి సంబంధించిన వాళ్ళే చేయాలేమో అన్నటువంటి ఒక విధమైనటువంటి భావన మనలో ఉంటుందేమో. కానీ యోగా అన్నది ఏ మతానికి సంబంధించినటువంటి విద్య కాదు. ఏ మతాన్ని కూడా ఇది అనుసరించదు. ఏ మతము తాలూకా సూత్రాన్ని కూడా ఇది అనుసరించదు. అయితే ఇది ఏం చేస్తుంది? మనం జీవితాన్ని తెగించేటటువంటి ఒక గొప్పైనటువంటి శక్తి మనకి ఇస్తుంది. తర్వాత జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక విధాన్ని తీసుకువెళ్ళే మార్గంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. అయితే మనం ఈ యోగము ద్వారా మనం ముఖ్యంగా చక్కని జీవితాన్ని గడుపుతూ దేవునికి మనం దగ్గరయ్యే అవకాశం మనకి యోగము ద్వారా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని ఎలా మనం కూర్చోవాలి, ఎలా మనం యోగా చేయాలనేది ఒక ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. ఆ వెనక నెక్స్ట్ ఎవరికైతే వాళ్ళకి చెప్పేస్తాను. మనం కూర్చునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. ఇలా మన తాలూకా వెన్నెముక నిటారుగా ఉండాలి. ఆ వెనక మీకు చెప్పడం జరుగుతుంది. షట్చక్రాలు ఉంటాయి కాబట్టి కుండలిని శక్తి ఎలా వస్తుంది అన్నది మీకు ఈ డ్యూ కోర్సులో మీకు బోధించబడుతుంది. తర్వాత ఇది ఇలా నిటారుగా కూర్చోవాలి. ఏ ముద్ర కావాలంటే ఆ ముద్రలో కూర్చోవాలి. అంటే మీ శరీరంలో ఏదైతే సమస్య ఉందో దాన్ని ఒక్క ముద్ర ద్వారా దాన్ని మనం నిర్మూలించే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మనం ఆ ముద్ర ద్వారా కూర్చోవాలి. అంటే దీన్ని ధ్యాన ముద్ర అన్నారు. అంటే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన జ్ఞాన శక్తిని పెంచుతుంది. ఏదైతే మన జ్ఞానం కావాలనుకుంటామో, ఏదైతే మనం నేర్చుకోవాలి అన్నటువంటి భావనతో ఇక్కడికి వచ్చామో ఆ శక్తిని మనకి పెంచేది ఈ ధ్యాన ముద్ర. ఈ ధ్యాన ముద్రలో కూర్చుంటూ మనము మన మనస్సుని మన శరీరంపై, మన శ్వాసపై ఉంచాలి. ఎందుకంటే మనం శ్వాసని విడిచిపెడుతూ లోనికి తీసుకుంటూ ఉంటాము. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ దానిపైనే మన మనస్సు ఉంచి దాని తాలూకా గమనాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ మనం మన ప్రాణాయామాన్ని కానీ మన ఆసనాన్ని కానీ మనం చేయాల్సి ఉంటుంది. అది విధానంలో కూర్చోవాలి. ఇలా సుఖాసనము. సుఖాసనము అంటే మనం మామూలుగా కూర్చుంటాం. ఇలా కూర్చున్నది సుఖాసనం. తర్వాత కూర్చునేది అర్ధ పద్మాసనం. అర్ధ పద్మాసనం అంటే ఇలా కూర్చోవాలి. ఎవరికి ఏ ఆసనం సుఖంగా ఉంటే ఆ ఆసనంలోనే కూర్చోవాలి. గురువుగారు ఫలానా ఆసనం వేశారు కాబట్టి నేను అదే ఆసనంలో కూర్చోవాలేమో, లేకుంటే నాకు ఇబ్బంది ఏమో అన్న సమస్య లేదు. మనకి ఏది స్థిరం సుఖం ఆసనం అన్నారు. అంటే మనం ఏ ఆసనంలో అయితే స్థిరంగా సుఖంగా మనం కూర్చొని యోగా చేస్తామో ఆ ఆసనంలో కూర్చోవాలి. దీన్ని అర్ధ పద్మాసన అన్నారు. దీన్ని తర్వాత పద్మాసన అన్నారు. అంటే పద్మాసనం అంటే ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చుంటే దీన్ని పద్మాసన అన్నారు. తర్వాత పద్మాసన ఉంది వజ్రాసన. ఈ రెండు కూడా మనకి ధ్యానాసనాలు. అంటే మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు ఈ రెండు ఆసనాల్లో కూర్చుని మనం చేయాలి. తర్వాత వజ్రాసన. వజ్రాసన అంటే ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చొని వెన్నెముక నిటారుగా ఉండి మనం ధ్యానంలో కూర్చునే అవకాశం. ఇది వజ్రాసన. వజ్రాసన ముఖ్యంగా ధ్యానంలో కూర్చొని చేస్తాము. తర్వాత
ముఖ్యంగా ఒక ప్రత్యేకత ఉంటుంది మనకి వజ్రాసనకి. ఈ ఆసనం కూడా మనం భోజనం చేసిన తర్వాత 3 గంటల సమయం దాటించి మాత్రమే మనం ఆసనాలు వేయాలి. కానీ ఒక్క వజ్రాసనం మాత్రం మనం భోజనం చేసిన వెంటనే ఆసనం వేయాలి. ఎందుకంటే ఇది మన జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మెరుగుపరచడం వల్ల ఏమవుతుందంటే మనకి జీర్ణము ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా వజ్రాసన వేసాం కదా, వజ్రాసన వేసేటప్పుడు రిలీజ్ చేసేటప్పుడు కూడా మనం ఈజీగా రిలీజ్ చేయాలి. ఇవి మన ఆసనాలు వేసే గురువు గారు వస్తారు. వచ్చి ఆయన ఏ ఆసనం ఎలా వేయాలి, ఏది ఎలా చెప్పాలి అన్నది ఇప్పుడు చెప్తారు. ఓవర్ టు సార్. కృష్ణమూర్తి గారు ఓకే ఓకే అండి. మీరు తీసుకుంటారా? నెక్స్ట్ ఎవరు తీసుకుంటారా? అంటే నాకు టైం అయింది కదా, నా టైం అయింది కాబట్టి సార్ ఆదివారి గారు స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేయండి సార్. మీరు ఇప్పుడు పదం కృష్ణమూర్తి గారు సార్ చేస్తారు. ముందుగా నేను ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. సార్, వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. ఒక్కసారి 1 మినిట్ సార్. ఓకే అయ్యా సార్, వెంకటేశ్వర గారు, 1 మినిట్. ఓకేనండి. ఓకే. నా పేరు డి చిన్నబాబు అంటారండి. నేను పతంజలి సంస్థ నుండి స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి గంప నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కదం కృష్ణమూర్తి గారు దీన్ని ఫ్రేమ్ చేశారు. ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో, ఇప్పుడే చెప్పాను నేను, సంకల్పంతో మనకు బలంగా ఉండాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. దీనిలో ఆయన మనకి కూడా ఒక విద్యని అందించే కార్యక్రమాన్ని, బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుంటూ ఈ రోజు మనకి ఈ యోగా అన్నది ప్రారంభించబడింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా గంప నాగేశ్వర గారికి అయితేనేమి, పదం కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు చెబుతూ, మా స్వామీజీ బాబా రామ్దేవ్ గారి తాలూకా ఆశీస్సులతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. తర్వాత ఇంకొక రోజు మా పతంజలి గురించి, ఈ అన్ని విషయాల గురించి ఇంకొక రోజు నేను అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఓం. ధన్యవాదాలండి. స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు గారు థ్యాంక్ యూ. స్టార్ట్ అందరికీ చేయండి కూడా సార్. హ్యాపీ మార్నింగ్ అండి. మొదలు పెట్టుకుందాం. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? ఎస్ అండి. రైట్ అండి. ఓం శ్రీ మాతృభ్యో నమః. ఓం శ్రీ పితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ యోగాయ నమః. ఓం శ్రీ పతాంజలియై నమః. రిలాక్స్ అండి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, గురువులకు, అలాగే మనకి ఇంత మంచి యోగా జ్ఞానాన్ని అందించినటువంటి పతాంజలి మహర్షి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఈరోజు మనం మన శరీరంలో ఇప్పటివరకు ఫ్లెక్సిబిలిటీ అనేది లేకుండా ఉండొచ్చు. అందుకని ఫ్లెక్సిబిలిటీని పెంచే సూక్ష్మ వ్యాయామాలు గురించి తెలుసుకుందామండి. ముందుగా అందరూ కూడా మన చిన్నబాబు గారు చెప్పినట్లుగా తల వెన్నుముక నిటారుగా ఉంచి స్ట్రైట్ గా కూర్చోండి. మొట్టమొదటిసారిగా మనం ఐ రొటేషన్ చేద్దామండి. ఎవరైతే కళ్ళజోడు ఉందో కళ్ళజోడు తీసేసి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. చూడండి, ఏది చేసినా సరే టెన్షన్ లేకుండా మనస్ఫూర్తిగా మనసు పెట్టి శరీర కదలిక, శ్వాస, మనసు 3 కలిసేటట్లుగా ప్రయత్నించండి. నెమ్మదిగా చేయండి, కంగారేమీ లేదు. ప్రశాంతంగా చేయండి, మనసు పెట్టి చేయండి. రైట్ అండి. చక్కగా నెమ్మదిగా ఒకసారి గమనించండి, నేను చేసి చూపిస్తాను. 2 కనులు కూడా ఓన్లీ కనులు మాత్రం మూవ్ అవ్వాలండి. ఎవరైతే రీసెంట్ గా కంటికి సర్జరీ చేయించుకున్నారో, రీసెంట్ గా అంటే 3 months లోపు కనుక చేయించుకుంటే వాళ్ళు ఈ మూమెంట్ అవాయిడ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళందరూ చేయొచ్చండి. గమనించండి, చక్కగా 2 కనులు ఒకేసారి ఆకాశం వైపు చూడండి, 2 కనులు నేల వైపు చూడండి. ఇలా 3 times చేద్దామండి. ఓకేనండి.
మరొకసారి చేసి చూపిస్తాను, గమనించండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. గాలి పీల్చుకుంటూ పైకి చూడండి, గాలి వదిలిపెడుతూ నేల వైపు చూడండి. వన్ మోర్ టైం అండి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. రిలాక్స్. ఇప్పుడు అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అయినాయి కదండి. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ గమనిస్తూ చేయండి. ఒకసారి నేను చేసి చూపిస్తాను. రెండు కన్నుల్ని చక్కగా గాలి తీసుకోండి, గాలి వదిలిపెడుతూ ఎడం చేతి వైపు మూవ్ చేయండి. గాలి తీసుకుంటూ సెంటర్లోకి రండి, గాలి వదిలిపెడుతూ కుడి చేతి వైపు. మరొక్కసారి గమనించండి. తర్వాత 3 టైమ్స్ అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనండి. ఇన్హేల్ సెంటర్, exhale left, inhale center, exhale right. ఇలా లెఫ్ట్ రైట్ కలిపి చేస్తే ఒక మూమెంట్ అయినట్లండి. అలా 3 టైమ్స్ చేద్దాం. రైట్ అండి, అందరం కలిపి చేద్దాం. చక్కగా నెమ్మదిగా చేయండి, ప్రశాంతంగా చేయండి. బ్రీతింగ్ మూమెంట్ ని కూడా సింక్రనైజ్ చేస్తూ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి. రైట్. ఇన్హేల్ సెంటర్, exhale left, breathe in center, breathe out right. One more time అండి, సెకండ్ రౌండ్. ఇన్హేల్ సెంటర్, exhale left, inhale center, exhale right. లాస్ట్ రౌండ్ అండి. బ్రీత్ ఇన్ సెంటర్, breathe out left, breathe in center, breathe out right, breathe in center, relax. ఓకేనండి. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఐస్ ని అప్ అండ్ డౌన్ మూవ్ చేసాం, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేసామండి. ఇప్పుడు అప్ డౌన్ లెఫ్ట్ రైట్ కలిపి క్లాక్ వైజ్ 3 టైమ్స్ మూవ్మెంట్ చేస్తాం. అదే విధంగా యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ చేస్తాం. ఒకసారి నేను చేసి చూపిస్తాను, గమనించండి. స్టార్టింగ్ విత్ ద డౌన్వర్డ్ మూమెంట్ అండి. జాగ్రత్తగా లెఫ్ట్ నుంచి రైట్ ఇట్లా. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. అప్వర్డ్ మూమెంట్ లో గాలి తీసుకోండి, డౌన్వర్డ్ మూమెంట్ లో గాలి వదిలిపెట్టండి. రైట్ అండి, అందరం కలిపి చేద్దాం 3 టైమ్స్. తల మూవ్ అవ్వకూడదండి, ఓన్లీ కళ్ళు మాత్రం మూవ్ చేయండి. ఇన్హేల్ అప్, exhale down. One more time. Inhale up, exhale down. Last round. Inhale up, exhale down. ఇప్పుడు రివర్స్ అండి, యాంటీ క్లాక్ వైజ్. అంటే రైట్ మూవ్ చేస్తాం, అప్వర్డ్ మూమెంట్ గాలి తీసుకుంటాం, డౌన్వర్డ్ మూమెంట్ గాలి వదిలిపెడతాం. ఓకేనండి. Inhale up, exhale down. Breathe in up, breathe out down. Last round. Breathe in up, breathe out down. Relax. ఈ మూమెంట్ చేయడం ద్వారా ఐలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే తగ్గుతాయండి. రైట్ అండి. తర్వాత మన ఎనర్జీ బాడీలో ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుందండి. ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేషన్ జరుగుతుంది ఐ రొటేషన్ మూమెంట్ చేయడం ద్వారా. నెక్స్ట్ అండి, నెక్ మూమెంట్ చేస్తామండి. చాలా జాగ్రత్తగా గమనించండి అందరూ కూడా. నెక్ అనేది చాలా సెన్సిటివ్ అండి. మన బ్రెయిన్ కి బాడీకి కనెక్షన్ ఇచ్చే నర్వ్స్ అన్ని కూడా నెక్ ద్వారా పాస్ అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా నెమ్మదిగా చేయాలి. నెక్ మూమెంట్స్ ఎప్పుడు ఎవరు కూడా స్పీడ్ గా చేయొద్దు. తర్వాత మీ బాడీ ఎంతవరకు సహకరిస్తే అంతవరకే చేయండి. రెస్పెక్ట్ యువర్ బాడీ. మేమేదో చేసేస్తున్నాం కదా అని చెప్పి మీరు ఎక్కువగా కంగారు పడి స్ట్రెస్ చేయకండి బాడీని. ఎప్పుడు కూడా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా చేయండి. ఒకసారి నేను చేసి చూపిస్తాను, గమనించండి. ఇది ఎవరు చేయకూడదంటేనండి, ఎవరికైనా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే గనక ఫార్వర్డ్ బెండింగ్, అంటే ఇప్పుడు ఇలా సెంటర్ లో ఉన్నాం కదండి. ఫార్వర్డ్ బెండింగ్ అంటే ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి
చిన్ను స్టర్నమ్ టచ్ అవుతుంది, చెస్ట్ టచ్ అవుతుంది అనమాట. ఈ మూమెంట్ ని అవాయిడ్ చేయండి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు. అదే విధంగా వర్టిగో ప్రాబ్లం సివియర్ గా ఉండి హై బీపీ బాగా హెవీగా ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు బ్యాక్వర్డ్ మూమెంట్ ని అవాయిడ్ చేయండి, అంటే ఈ మూమెంట్ ని. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా చేయొచ్చండి. రైట్ అండి. ఒక్కసారి చేసి చూపిస్తున్నాను, గమనించండి, గమనిస్తూ చేయండి. చక్కగా బ్రీత్ ఇన్ కూడా సింక్రనైజ్ చేస్తూ చేస్తామండి. ఇన్హేల్ అప్, నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెక్ పైకి మూవ్ చేయండి, ఆకాశం వైపు చూస్తూ ఉండాలండి. ఎగ్జేల్ డౌన్, చక్కగా గాలి వదిలిపెడుతూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. గడ్డం వచ్చి ఛాతీకి టచ్ అవ్వడానికి ప్రయత్నించండి, అవ్వకపోయినా కంగారు పడొద్దు, ప్రయత్నించండి అంతే. రైట్ అండి. వన్ మోర్ టైం. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. One more time. Breathe in up, breathe out down. Last round. Inhale up, exhale down. Relax. నెమ్మదిగా సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. రైట్ అండి. ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసాం కదండి. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్స్ చేద్దామండి. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ లో 2 వేరియేషన్స్ ఉన్నాయండి, గమనించండి ఒకసారి, నేను చేసి చూపిస్తాను. ఒకటి, ఈ విధంగా ఉన్నాం కదండి, మనం సెంటర్ లో నుంచి చక్కగా గాలి వదిలిపెడుతూ లెఫ్ట్ అయ్యి వచ్చి లెఫ్ట్ షోల్డర్ టచ్ అవ్వాలి, షోల్డర్ మూవ్ చేయకూడదు, ఓన్లీ నెక్ మాత్రం మూవ్ చేయాలి. అదే విధంగా రైట్ ఇయర్ వచ్చి రైట్ షోల్డర్ పెంచండి. ఎంతవరకు వరకే మూమెంట్ అండి. రెండో, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్ టర్న్, అంటే లెఫ్ట్ సైడ్ నెక్ ని జస్ట్ ట్విస్ట్ చేస్తాం ఈ విధంగా. మరలా గాలి తీసుకుంటూ సెంటర్ లోకి వస్తాం. నెమ్మదిగా చేయాలండి, ఏ మూమెంట్ కూడా కంగారు పడొద్దు. ప్రాక్టీస్ చేద్దాం, నెమ్మదిగా చేయండి. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్, అగైన్ ఇన్హేల్ సెంటర్, exhale right. Second round. Inhale center, exhale. Inhale center, exhale right. Last round. Inhale center, exhale. Inhale center, రిలాక్స్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ అండి. గాలి వదిలిపెడుతూ చక్కగా ఎడం చేతి వైపు మూవ్ చేయండి, గాలి తీసుకుంటూ సెంటర్లోకి రండి, గాలి వదిలిపెడుతూ కుడి చేతి వైపు. సెకండ్ రౌండ్. ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్. బ్రీత్ ఇన్ సెంటర్, breathe out right. Last round. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right. Relax. 1 second పాటు రిలాక్స్ అవ్వండి. అప్ డౌన్ లెఫ్ట్ రైట్ చేసాం కదండి. ఇప్పుడు అన్ని మూమెంట్స్ కలిపి క్లాక్ వైజ్ 3 times, అదే విధంగా యాంటీ క్లాక్ వైజ్ 3 times చేస్తామండి. ఎవరైతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందో వాళ్ళు ఫార్వర్డ్ మూమెంట్ అవాయిడ్ చేయండి, రిమైనింగ్ వాళ్ళందరూ చక్కగా ప్రశాంతంగా చేయండి. మీరు చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ ని ఫీల్ అవ్వాలండి. మన యోగాలో ఎప్పుడు కూడా రిజల్ట్ బాగా రావాలంటే యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఆసన ఆర్ మూమెంట్ అలాంగ్ విత్ యువర్ బ్రీతింగ్, అప్పుడు మంచి ఫలితం వస్తుందండి.
ఓకేనండి, రైట్. చక్కగా స్టార్టింగ్ నెక్ డౌన్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయండి. క్లాక్ వైజ్ మూమెంట్ అండి. ఎక్సేల్. వన్ మోర్ టైం. ఇన్హేల్ అప్, exhale down. Last round. Inhale up, exhale down. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అండి. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తాం, గమనించండి. ఇన్హేల్ అప్, exhale down. One more time. Breathe in up, breathe out down. Last round. Breathe in up, breathe out down. Relax. ఈ మూమెంట్ చేయడం ద్వారా నెక్ మొత్తం అంతా కూడా యాక్టివేషన్ జరిగి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్ అన్ని కూడా యాక్టివ్ గా పనిచేస్తాయండి. అలాగే ఎనర్జీ బాడీలో విశుద్ధి చక్రం ఉంటుంది, అది కూడా యాక్టివేషన్ జరుగుతుందండి. రైట్ అండి. నెక్స్ట్ అనాహత చక్రం యాక్టివేషన్ జరగడానికి ట్విస్ట్ చేస్తామండి, ట్రంక్ ట్విస్టింగ్ అంటాం. గమనించండి ఒకసారి. రెండు చేతులు ఈ విధంగా పెట్టుకోండి. మిడిల్ ఫింగర్ రెండు జాయిన్ అయ్యేటట్లుగా ప్రయత్నించండి. చెస్ట్ కి ఎదురుగుండా పెట్టుకోండి. కంప్లీట్ గా లెఫ్ట్ టర్న్, సెంటర్, రైట్ టర్న్. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు బ్రీత్ ఇన్ సింక్రనైజ్ చేయండి. బ్రీత్ సింక్రనైజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. 3 times ప్రయత్నించండి. 1 2 3. రిలాక్స్. ఓకేనండి. ట్రంక్ ట్విస్టింగ్ చేయడం ద్వారా ఈ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. ఎనర్జీ బాడీలోన అనాహత చక్రం యాక్టివేషన్ జరుగుతుంది. రైట్ అండి. అదే విధంగా మన హ్యాండ్ ఫింగర్స్ జాయింట్స్ అన్నిటిని కూడా ఒక్కసారి మనం లూజనింగ్ చేద్దాం. గమనించండి. స్ట్రెచ్ యువర్ బోత్ ద హ్యాండ్స్, ఫోల్డ్, మేక్ ఏ ఫిస్ట్. ఆది ముద్ర అంటామండి. బొటన వేలు ఇలా క్లోజ్ చేసి దానిపైన 4 ఫింగర్స్ పెట్టాలి. ఆది ముద్ర. ఓకేనండి. సాంస్క్రిట్ నేమ్ ఏంటంటే ముష్టిక బంధనం అంటామండి. రైట్ అండి. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ ఫింగర్స్, ఎక్సేల్, మేక్ ఏ ఫిస్ట్. 3 times చేయండి ఈ విధంగా. ఇన్హేల్, ఎక్సేల్. వన్ మోర్ టైం. ఇన్హేల్, ఎక్సేల్. లాస్ట్ రౌండ్. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. నెక్స్ట్ మణిబంధ నామన్ అంటే చూడండి, ఫింగర్స్ మాత్రమే పైకి కిందకి మూవ్ అవ్వాలి. ఫింగర్స్ అన్ని కలిపి ఉండాలండి. ఇన్హేల్ అప్, డౌన్. సెకండ్ రౌండ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. థర్డ్ రౌండ్. ఇన్హేల్ అప్, నెక్స్ట్ గమనించండి. హ్యాండ్ ఫోల్డింగ్ చేస్తామండి. ఎల్బోస్ యాక్టివేషన్, ఎల్బో జాయింట్ లూజనింగ్ అవుతుంది. ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్సేల్ ఫోల్డ్. సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్. రిలాక్స్. సేమ్ మూమెంట్ సైడ్ చేయండి. ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్సేల్ అన్స్ట్రెచ్. సెకండ్ రౌండ్. లాస్ట్ రౌండ్. రిలాక్స్. ఇప్పుడు స్కంద సంచలన అంటే షోల్డర్ మూమెంట్స్ అండి. గమనించండి. షోల్డర్ రొటేషన్ చేద్దాం ఒకసారి. ఇన్హేల్, ఈ విధంగా సింగిల్ హ్యాండ్ తో బోత్ ది షోల్డర్స్ 3 times మూవ్ చేయండి. నౌ జాయిన్ చేయండి ఈ విధంగా. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. వన్ మోర్ టైం. లాస్ట్ రౌండ్. రిలాక్స్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. మనం క్లాక్ వైజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఈ విధంగా డౌన్ నుంచి అప్ మూవ్ చేస్తాం. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే అప్ టు డౌన్.
ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. చూడండి బోత్ ద ఎల్బోస్ అప్కి వెళ్ళినప్పుడు స్కైని చూస్తూ ఉండాలి, ఆకాశాన్ని. డౌన్కి వస్తున్నప్పుడు టచ్ అవ్వాలి. లాస్ట్ రౌండ్. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రైట్ అండి. ఇక్కడ ఒకసారి స్టాండింగ్ పొజిషన్ లో వచ్చేయండి. 1 minute అండి. ఓకేనండి, కనిపిస్తున్నాను కదా నేను పూర్తిగా? రైట్ అండి. ఇప్పుడు 2 చేతులు హిప్ దగ్గర పెట్టుకోండి. 2 కాళ్ళ మధ్యలో 1 feet గ్యాప్ ఉంచుకోండి. నడుము మీద చేతులు పెట్టుకోండి. చక్కగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయండి. హిప్ రొటేషన్, మణిపూరక చక్రం యాక్టివేషన్ జరుగుతుందండి. 3 times చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేయండి. ఇన్హేల్ బ్యాక్వర్డ్, ఎక్సేల్ ఫార్వర్డ్, హాఫ్ బెండింగ్ అండి. 1 more time. Inhale, exhale. Last round. Inhale, exhale. Relax. Next స్వాదిష్టాన చక్రం యాక్టివేషన్, సెమీ స్క్వేర్డ్ మూమెంట్ అండి. గమనించండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, పూర్తిగా రిలాక్స్ అవ్వండి. రైట్ అండి. నెక్స్ట్ మూలాధార చక్రం యాక్టివేషన్. దీన్నే మనం పాదహస్తాసనం అని కూడా అంటామండి. ఒకసారి గమనించండి, నేను చేసి చూపిస్తాను. ఇన్హేల్ అప్, నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి మూవ్ చేయండి. గాలి వదిలిపెడుతూ. గమనించాల్సింది ఏంటంటే మన శరీరము, చేతులు ఒకేసారి డౌన్ అవ్వాలి. ముందు చేతులు డౌన్ అయిపోకూడదు. ఈ విధంగా మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకే చేయండి. మీరు ఇక్కడ వరకే చేయగలిగితే ఇక్కడ వరకు చేయండి చాలు. లేదు మీకు అందుతుంది అంటే నేలకు టచ్ చేయండి. మోకాలు తిన్నగా ఉండాలి, మోకాలు బెండ్ అవ్వకూడదు. ఆంచడం కోసం ఇలా బెండ్ చేసి చేయకండి. ఓకేనండి. రెస్పెక్ట్ యువర్ బాడీ, ఇబ్బంది పడితే చేయొద్దు. రైట్ హ్యాండ్ అందరం కలిపి చేద్దాం 3 times. ఇన్హేల్ అప్, exhale down. 1 more time. Inhale up, exhale down. Last round. Relax. ఓకేనండి. రైట్. నౌ థై జాయింట్ యాక్టివేషన్ అండి. థై జాయింట్ యాక్టివేషన్ కోసం గమనించండి. స్ట్రెచ్ యువర్ బోత్ ద హ్యాండ్స్. ఇన్హేల్ డౌన్. 2 కాళ్ళ మధ్యలో 1 feet గ్యాప్ ఉంచండి. ఈ విధంగా వాల్ చైర్ లాగా ఉండాలండి, బట్ వాల్ కానుకోవద్దు. ఎక్సేల్ అప్. 1 more time. ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్. చూడండి, సైడ్ వ్యూ చూపిస్తాను. ఇన్హేల్ డౌన్, ఎక్సేల్ అప్. రిలాక్స్. రైట్ అండి. నీ జాయింట్ యాక్టివేషన్. 2 కాళ్ళ మధ్యలో చిన్న గ్యాప్ ఉంచండి చాలు. 2 చేతులు కూడా మోకాల మీద పెట్టుకోండి. చక్కగా గుండ్రంగా క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి. 1 2. ఎవరికైనా మోకాలు నొప్పులు ఉంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు నొప్పి అనిపిస్తే అవాయిడ్ చేయండి. నొప్పి లేకపోతే చేయొచ్చండి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ 3 2. రిలాక్స్. నెక్స్ట్ లాస్ట్ జాయింట్ అండి, యాంకిల్ జాయింట్. గోల్ఫ సంచలనం అంటాం సాంస్క్రిట్ నేమ్. చక్కగా కాలు విధంగా ఎల్ షేప్ లో పెట్టుకోండి. ఓన్లీ యాంకిల్ మాత్రం మూవ్ అవ్వాలి. 1 2
3, reverse. 3, 2, 1, relax. Same practice with opposite leg. Ankle matram move cheyandi. 1, 2, 3, reverse. 3, అందరూ కూడా కూర్చొని రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. సార్ కృష్ణమూర్తి సార్ సూర్య నమస్కారాలు చెప్పమంటారా, మీరు తీసుకుంటారా? అవన్నీ చూడడం రేపు చేద్దామండి, కొన్ని ఆసనాలు చేద్దాం. ఓకే సార్, రైట్. ఇక్కడ అందరూ కూర్చున్నారు, మనం కూర్చున్న లేకుండా మనం కూర్చొని చేసే ఆసనాలు చేద్దాం ఈరోజు. అలాగే సార్. ఓవర్ టు. ఓకే. ఇక్కడ అందరూ మిగిలిన వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు మన ఆసనాలు చూడటానికి 5 గురువులు ఈరోజు మనకి గ్రూప్ లో ఉన్నారు. అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఏమేమి పొరపాటు చేస్తున్నారో వాళ్ళు చెక్ చేస్తుంటారు, కరెక్షన్స్ చివరిలో చెప్తుంటారు. మనం కూర్చొని చేసేటప్పుడు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలన్నా కూడా ఈ విధంగా కాలు చాపుకొని వెనకాల ఫ్రీగా వదిలేస్తాం. దీన్ని దండాసనలో రిలాక్సేషన్ అంట. అందరూ కూడా ఫ్రీగా వచ్చేయండి. 2 కాళ్ళు ఫ్రీగా చాపుకొని వెనకాల చేతులు ఫ్రీగా పెట్టుకోండి. 2 పాదాలు కలిపి ముందుకి వెనక్కి 5 times అందరు. 2 పాదాలు కలిపి ముందుకి వెనక్కి 5 times. 5, 4, 3, 2, 1. 2 పాదాలు కలిపి రొటేషన్ క్లాక్ వైజ్ 5 times. 5, 4, 3, 2, 1. యాంటీ క్లాక్ వైజ్ 5 times. 5, 4, 3, 2, 1. మనం కూర్చొని చేసే ఆసనాలు ఎప్పుడు చేస్తున్నా కూడా మధ్య మధ్యలో మనకి గ్యాప్ వస్తుంటే మనకి గురువులు చెప్పినా చెప్పకపోయినా ఈ విధంగా ఫ్రీగా దండాసన రిలాక్సేషన్ పొజిషన్కి వచ్చేసి కాళ్ళు ముందుకు అనుకోవడం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తుండండి. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాల్లో మొట్టమొదటి ఆసన దండాసన. దండ అంటే స్టిక్ లాగా మన శరీరం తయారవుతుంది. కాళ్ళు, మన చేతులు, శరీరం పూర్తిగా దృఢంగా తయారవుతుంది. దండాసన ఎలా చేయాలి ఒకసారి చూపిస్తాను. 2 కాళ్ళు స్ట్రైట్ గా పెడతాను, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండదు. 2 చేతులు శరీరం పక్కన పెడతాను, చేతులు శరీరం మధ్యలో గ్యాప్ ఉండదు. ఈ విధంగా ఫ్రీగా కూర్చోండి. కూర్చొని చేసే ఆసనాలు దండాసన సిరీస్ అంటాం. దండాసనం నుంచి వచ్చే ఆసనాలు చేసేటప్పుడల్లా దండాసనకు వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తాం. ఇక్కడి నుంచి మనం దండాసనం ద్వారా చేసే ఆసనాలు చేస్తాం. అందరు కూడా ఈ విధంగా వచ్చేసేయండి. రిలాక్స్ అవ్వాలంటే దండాసనం రిలాక్స్ అవ్వాలంటే ఇందా చేసినట్టుగా 2 చేతులు వెనకాల పెట్టేసి 2 కాళ్ళ మధ్యలో 1 అడుగు గ్యాప్ ఇస్తాం. ఇది రిలాక్సేషన్ దండాసన. మరొకసారి అగైన్ దండాసన. 2 కాళ్ళు కలిపేస్తాం, 2 చేతులు శరీరం పక్కనే ఉంటుంది. చేతులకి శరీరానికి కాళ్ళ మధ్యలో గ్యాపే ఉండదు. ఈ కాసేపు 5,
4 3 స్ట్రైట్ కూర్చోవాలండి, తల ఉంచేయకూడదు. వాసు గారు స్ట్రైట్ కూర్చోండి. రుచి రవీంద్ర గారు చేయండి. 2 1 రిలాక్స్ ఇన్ దండాసన. మరొకసారి చేద్దామండి. అగైన్ దండాసన. రవీంద్ర గారు చేయండి. 5 4 3 2 1 రిలాక్సేషన్. రిలాక్సేషన్ పొజిషన్ లో ఉంటూ మీరు ఆసనాలు చూడండి. దండాసన నుంచి మనం చేసే మొట్టమొదటి ఆసనం అర్ధ పద్మాసన. ఇందాక చిన్నబాబు గారు మనకు చూపించారు, ఇప్పుడు మీ చేత చేపిస్తాను. అర్ధ పద్మాసన చేసేటప్పుడు దండాసనకి వచ్చేస్తాం. మొదట అందరూ ఒకసారి చూస్తున్నాం. కిందన్న ఎడమ కాలు స్ట్రైట్ గా ఉంటుంది. కుడి కాలు తీసుకొచ్చి కుడి పాదాన్ని చేతితో పట్టుకొని ఎడమ వైపు మన తొడ మీద పెట్టుకుంటా. ఈ కిందన్న మడి వచ్చి మనకి గజ్జల్లో లాక్ అయిపోవాలి. అర్ధ పద్మాసన చేయబోతున్నాం. ఇప్పుడు కింద ఎడమ కాలు కింద ఉంది. ఎడమ కాలు తీసుకొచ్చి కుడి తొడ కింద పెట్టుకుంటా. వెన్నుపూస మనకి స్ట్రైట్కి వచ్చేస్తుంది. కాన్సన్ట్రేషన్ కి, మన శరీరం దృఢంగా తయారవడానికి, ప్రాణాయామాలు, మెడిటేషన్ చేయడానికి చాలా ముఖ్యమైన ఆసనం అర్ధ పద్మాసన. బయటకు వచ్చేటప్పుడు ఆసనం వేసేటప్పుడు 3 స్టెప్పులుగా ఉంటుంది. 1 2 3 3 స్టెప్పుల్లో ఆసనం చేస్తా. బయటకు వచ్చేటప్పుడు రివర్స్ లో 3 2 1 చివరిలో మనం కుడికాలు పైన పెట్టా. 3 కుడికాలు తీసేస్తా. సెకండ్ కింద ఎడకాలు కింద పెట్టా. 2 రిలాక్సన్ దండాసన్. అంటే నాతో పాటు కలిపి చేసేద్దాం. 1 దండాసనకి వచ్చండి అందరు. దండాసన. దండాసన స్ట్రైట్కి వచ్చేయాలి. 2 ఎడమ కాలు స్ట్రైట్గా ఉంటుంది. కింద కుడికాలు ఒక చేత పట్టుకొచ్చి ఎడమ వైపు తొడ మీద పెట్టుకుంటా. ఇది సెకండ్ పొజిషన్. 2 3 అసలు ఆసన స్థితి. కింద ఎడమ కాలు తీసుకొచ్చి కుడి తొడ కింద పెట్టుకోండి. అందరూ ఈ స్థితిలో కాసేపు ఉందా? వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. Five, 4 3 2 1 మనం బయటికి రావాలంటే 3 2 1 3 కింద 2 ఎడమకాలు తీస్తా. 1 రిలాక్స్ దండాసన. మరొకసారి చేద్దాం. అందరూ దండాసనకి వచ్చేయండి. 1 దండాసన. 2 కుడికాలు తీసుకొచ్చి ఎడమకాల మీద పెడతా. 3 కింద ఎడమకాలు కుడికాలు కింద పెడతా. వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. 2 చేతులు జ్ఞానముద్ర. ఈ స్థితికి వస్తే జ్ఞానముద్ర అంటాం. ముద్రలు ఇలాగే మనం నేర్చుకుందాం. 5 4 3 2 1 బయటికి రావాలంటే 3 2 1. చివరిలో మనం ఎడమకాలు కింద పెట్టాం.
అది ముందు తీసేస్తా. 3 2 1 రిలాక్సేషన్ అవుతూ తర్వాత ఆసనం చూడండి. ఇప్పుడు మనం చేసింది అర్ధ పద్మాసన. అర్ధ అంటే సగం. ఇప్పుడు చేయబోతున్న ఆసనం పద్మాసన. ఇది కూడా మనం దండాసనం చేస్తాం. అంటే చూస్తుండండి. 1 దండాసన స్ట్రైట్ గా పెట్టా. 2 అర్ధ పద్మాసనాన్ని కుడికాలు తీసుకొచ్చి ఎడమకాలు మీద పెట్టుకుంటా. 3 అర్ధ పద్మాసనంలో కింద ఎడమకాలు తీసుకొచ్చి కుడి తోడ కింద పెట్టా. పద్మాసనంలో కుడి తోడ పైన పడ. ఇది పద్మాసన. ఈ పైన కుడికాలు జారిపోతుంటుంది. మనం 2 చేతులు బొటన వేలులాగా పెట్టుకొని ఈ పట్టుకోవచ్చు. బయటికి రావాలంటే 3 2 1. చివరిలో మనం ఎడమకాలు పైన పెట్టాం. 3 కుడికాలు 2 1 రిలాక్సేషన్ దండాసన. అందరూ కలిపి చేద్దాం. దండాసనకి వచ్చేయండి. 1 దండాసన. 2 కాళ్ళు కలిపేస్తా. 2 చేతులు కలిపి ఉంచుతా. 2 ఎడమ కాలు తీసుకొచ్చి కుడి కాలు తీసుకొచ్చి ఎడమ మీద తొడ మీద పెట్టుకోండి. ఈ స్థితిలో కాసేపు ఉండండి. కింద మనకి కుడివైపు తొడ మనకి పైకి వచ్చి ఉంటది. మీరు మన చేతితో ఒక 10 సార్లు కింద కాదు గట్టిగా ప్రెస్ చేస్తూ 10 9 8 7 6 5 4 3 2 1 1లో గట్టిగా కింద కానించండి. నేల కానిచ్చేసి కిందన్న ఎడమ కాలు తీసుకొచ్చి ఇటువైపు తొడ మీద పెట్టుకుంటా. ఇప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. అందరు పద్మాసనకి వచ్చేయండి. వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి. కాన్సన్ట్రేషన్ చేయడానికి అలాగే మనం ప్రాణాయామ ఎక్కువసేపు చేయాలన్నా ధ్యానంలో మనం ఎక్కువసేపు కూర్చోవాలన్నా అత్యుత్తమైన ఆసనం దండాసన. అందరి స్థితికి వచ్చేయండి. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. మనం ఇప్పుడు సాధకుల నుంచి బోధకులుగా తయారవడానికి మనం ఈ కోర్సులో జాయిన్ అయ్యాం. మనం ఏమి తప్పులు చేస్తున్నామో మనం ఆ తప్పులు మనం రెక్టిఫై చేసుకోవాలంటే అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని చేస్తుండాలి. ఈ స్థితిలో కాసేపు ఉందా. 5 4 3 2 1 బయటకు వచ్చారంటే మనం ఎడమ కాలు పైన పెట్టాం. చివరిలో 3లో తీసేస్తాం. 3 2లో కుడికాలు 1లో రిలాక్సేషన్ దండాసన. 5 4 3 2 1 మరొకసారి చేద్దాం. చివరికి ఫైనల్ 1 దండాసనకి వచ్చాను. అందరు 2 కాళ్ళు కలిపేస్తాం. 2 చేతులు మన శరీరం పక్కనే ఉంటుంది. అందరు దండాసనం అయితే 2 దండాసనం నుండి కుడికాలు తీసుకొచ్చి ఎడమ వైపు తొడ మీద పెట్టుకుంటాం.
ఒక 10 సార్లు దీన్ని చేస్తే బలంగా కిందకి పెడదాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1లో బలంగా కింద పెట్టండి. త్రీలో కింద ఉన్న ఎడపకాలు తీసుకొచ్చి కుడి తొడ మీద పెట్టుకుంటాం. మొదట్లో మనకి ఈ పాదం జారిపోతుంటుంది. తొట్టన వెళ్ళి చేత్తో పట్టుకోండి. ఈ స్థితిలో కాసేపు ఉన్నాం. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్ కూర్చోవాలి. 2 చేతులు జ్ఞానముద్ర. 5 ప్రయత్నం చేస్తున్నాను. 4, 3, 2, 1. నిదానంగా అందులో 3లో ఎడమకాలు తీసేస్తా. 2లో కుడికాలు. రిలాక్సన్ దండాసన. మిగిలిన కూర్చొని చేసే ఆసనాలు రేపు చేద్దాం. మనకి ప్రాణాయామం చెప్పడానికి చంద్రశేఖర్ గారు రెడీగా ఉన్నారు. వారు తాడేపల్లి కూడా ఉంటారు. రేపు యోగా గురువు గారు చంద్రశేఖర్ గారు బాగుంది. Am I audible, sir? Yes, sir. Yes, sir. You are audible. Okay. Hello. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్. సార్ మీరు 2 డివైజుల్లో కనెక్ట్ అయినట్టున్నారు. రీసౌండ్ వస్తుంది చూడండి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే అందరికీ కూడా ట్రైనింగ్ కి ఇచ్చేసినటువంటి అందరి యోగ సాధకులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన యోగా ఫౌండేషన్, పతంజలి యోగా ఫౌండేషన్ కి, అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ప్రాణాయామం గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ఎవరైనా సరే ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం. అంటే ప్రాణాయామం ఎప్పుడైనా విన్నారండి మీరు? ప్రాణాయామం ఎప్పుడైనా విన్నారా ఈ పదం? యోగా అంటే ఎక్కువగా మనం ఆసనాలు అంటుంటాం, కానీ ధ్యానం అంటుంటాం. ఈ ప్రాణాయామ అనే పదానికి అర్థం తెలుసుకుందాం మనం. ప్రాణ అంటే సపోజ్ చూడండి, మనిషి జీవితం శ్వాసతో మొదలవుతుంది, శ్వాసతోటి ముగిస్తుంది. అలాగే ఒక మనిషి పడుకుని ఉన్నాడు అనుకోండి, కదలట్లేదు అనుకుందాం. మనం ఏం చేస్తాం? అతన్ని ఇమీడియట్ గా అతను ముక్కు దగ్గర అతను గాలి ఆడుతుందో లేదో చూస్తాం. అంటే ప్రాణం ఉందా లేదా అనేది. అంటే శ్వాస తీసుకుంటే ప్రాణం ఉన్నట్టు, శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంటుంటారు. ఓకేనా? మరి ఈ ప్రాణశక్తి అంటే శ్వాసను నియంత్రించడం అండి. అంటే ప్రాణశక్తిని నియంత్రించి అన్ని అవయవాలకు సక్రమంగా పంపిణీ చేసేటువంటి ప్రక్రియనే మనం ప్రాణాయామం అంటాం. అయితే ఈ ప్రాణాయామం అనేది మనకి 4 దశల్లో జరుగుతుందండి. మనందరికీ తెలుసు, శ్వాస తీసుకోవడము, శ్వాస వదలడము, ఉచ్ఛ్వాసం అంటాము, నిశ్వాసం అంటాము. ఓకే, ఇది కాకుండా మనకి 4 దశలు ఉన్నాయండి. అంటే తీసుకున్నటువంటి శ్వాసని మనం ఏమంటామంటే పూరకం అంటాం, వదిలే శ్వాసని రేచకం అంటాం, తీసుకుని కాసేపు లోపల బంధిస్తాం, దాన్ని కుంభకం అంటాం, అంతర కుంభకం అంటామండి. ఓకేనా? నెక్స్ట్ గాలి వదిలేసాం, రేచకం అన్నాం. గాలి వదిలేసిన తర్వాత వెంటనే తీసుకోకుండా కాసేపు మనం అట్టిపెట్టి ఉంచాలన్నమాట. లోపల లంగ్స్ లో గాలిని బంధించి ఉంచాలి. దాన్ని శూన్యకము లేదా బాహ్య కుంభకం అంటాం. అంటే తీసుకోవడం పూరకం, లోపల బంధించడాన్ని కుంభకం అంటాం, అలాగే వదలడాన్ని రేచకం అంటాం. వదిలిన తర్వాత వెంటనే తీసుకోకుండా మనం లంగ్స్ ని ఖాళీగా కాసేపు బీటింగ్ తీసుకోకుండా ఉంచడాన్ని శూన్యకం అంటాం. అంటే ప్రాణాయామంలో మనకి ఈ 4 దశలు అనేవి జరుగుతుంటాయి. ఓకే అండి. అయితే ఈ రోజు మనం ఒక ప్రాణాయామాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే విభాగ ప్రాణాయామ. అయితే ఏ ఆసనం అయినా సరే
మనం చేస్తూ ఉంటాము. కానీ ప్రాణాయామం చేసేటప్పుడు మాత్రం వజ్రాసనంలో కూర్చొని చేస్తేనే మనకి చాలా బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుందండి. వజ్రాసనం ఒక్కసారి మనం చూద్దాం. కాళ్ళు ఫోల్డ్ చేసుకుని కాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలండి అందరూ కూడా. ఇక్కడ ఈ వజ్రాసనంలో కూర్చునేటప్పుడు మనకి 5 నియమాలు మనం గమనించాలి. 5 నియమాలు గమనించాలి. ఒకటి ఏంటంటే పాదాలు వి షేప్ లో ఉండాలండి. కనపడుతుందండి? పాదాలు వి షేప్ లో ఉండాలి. 2 బొటన వేళ్ళు కూడా పక్క పక్కనే తాకి ఉండాలి. ఓకే, అది కండిషన్ నెంబర్ 1. తర్వాత వెన్నుముక్క నిటారుగా ఉండాలి. కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 3 ఏంటంటే భుజాలు బిగింపు ఉండకూడదు, విశ్రాంతిగా ఉండాలి. కండిషన్ నెంబర్ 3 అది. 4 వచ్చేటప్పటికి ఛాతీ సమానంగా ఉండాలి, మరి ముందుకి కాకుండా మరి లోపలికి కాకుండా సమానంగా ఉండాలి. కండిషన్ 4 అది. 5 వచ్చేటప్పటికి రెండు మోకాలికి మధ్యలో కేవలం 4 వేలు గ్యాప్ మాత్రమే ఉండాలి. 4 వేలు గ్యాప్ మాత్రమే ఉండాలి. ఇది ఈ 5 కండిషన్స్ తోటి మనం కూర్చుని వజ్రాసనంలో కూర్చుని మనం చేయాలండి. చేస్తే ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఈ వజ్రాసనంలో కూర్చుని చేయడం వలన ఏమవుతుందంటే మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇవన్నీ కూడా మనకి మటుమాయం అవుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు చెప్పేవంటే విభాగ ప్రాణాయామలో ఫస్ట్ కనిష్ట విభాగ ప్రాణాయామం అండి. అందరూ కూడా చేతులు ముందుకు చాపి ఇలాగా ఎల్ షేప్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఈ ఎల్ షేప్ తీసుకొచ్చి మనకి పక్కటెముకలకి దిగువ భాగాన ఫిక్స్ చేయాలండి. ఇక్కడ ఓన్లీ చూపుడు వేలు, బొటన వేలు మాత్రమే టచ్ అవుతుంది, మిగిలిన వేళ్ళు బయటే ఉంటాయి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఎక్కడంటే మనకి నాభికి ఇరుపక్కలా ఉంటుంది అనమాట. చూపుడు వేలు నాభికి ఇరుపక్కలా ఉంటుంది. ఓకే, మోచేతుల్ని ముందుకు తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకుని మనం నా సూచనలు పాటిస్తూ చేయాలి. ఓకే, కళ్ళు మూసుకొని గాలి పూర్తిగా వదిలేసేయండి. తీసుకోండి, బంధించి ఉంచాలండి. ఒక 2 సెకండ్ల పాటు గాలిని బంధించి ఉంచాలి. వదిలేటప్పుడు గొంతుతో శబ్దాన్ని చేస్తూ ముక్కుతో వదలాలి. వదిలిన తర్వాత శూన్యకములో ఉండాలి. గాలి తీసుకోకుండా ఒక 2 సెకండ్ల పాటు నిదానంగా తీసుకోండి. నిండుగా తీసుకోవాలండి గాలి. బంధించి ఉంచాలి ఒక 2 సెకండ్స్ పాటు. రావాలి, ముక్కుతో వదలాలి. పూరకం అంటే తీసుకోవడం. కుంభకం అంటే తీసుకున్న గాలిని లోపల బంధించి ఉంచటం. రేచకం అంటే విడిచిపెట్టడం. శూన్యకం అంటే గాలి తీసుకోకుండా లంగ్స్ ని ఖాళీగా ఉంచటం. పూర్తిగా తీసుకోండి, బంధించండి, పూర్తిగా విడిచిపెట్టండి. గొంతుతో శబ్దం చేస్తూ శూన్యకములో ఉండండి. దీన్ని కనిష్ట విభాగ ప్రాణాయామం అంటాము. ఇది చేయడం వలన నాభి నుంచి పాదం వరకు ఉన్నటువంటి అన్ని ఛానల్స్ కూడా మనకు ఓపెన్ అవుతాయి, అన్ని రుగ్మతులు కూడా తొలగిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ విభాగ ప్రాణాయామంలో సెకండ్ వచ్చే మధ్యమ విభాగ ప్రాణాయామ. ఇదే ఎల్ షేప్ అండి. చూసారా ఎలా ఉంది? ఎల్ షేప్. ఈ ఎల్ షేప్ ని తీసుకొచ్చి 2 బొటన వేళ్ళు కూడా 2 సంఖ్యల్లో ఉండాలి. అక్కడ ఎలాంటి ఒత్తిడి ఇవ్వకూడదు. మిగిలిన 4 వేళ్ళు ఛాతీకి పై భాగాన, అరిచేతులు నేలను చూస్తూ, భుజాలు మోచేతులు సమానంగా ఉండాలి. ఓకే అండి, సేమ్ ప్రాసెస్ ఇందాకట్లాగానే పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం చేయాలి. ఓకే, గాలి పూర్తిగా వదిలేసేయండి. కళ్ళు మూసుకొని తీసుకోండి, బంధించండి, గొంతుతో శబ్దాన్ని చేస్తూ ముక్కుతో వదలాలండి. శూన్యకములో ఉండాలి. గాలి తీసుకోకుండా లంగ్స్ ని ఖాళీగా ఉంచాలి. నిదానంగా తీసుకోండి, బంధించండి, గొంతుతో శబ్దాన్ని చేస్తూ ముక్కుతో వదలాలి. నెమ్మదిగా తీసుకోండి,
నెమ్మదిగా వదలండి. పూరకం అంటే గాలి తీసుకోవాలి. కుంభకం అంటే బంధించి ఉంచాలి తీసుకున్న గాలిని. రేచకం అంటే విడిచిపెట్టాలండి. పూర్తిగా తీసుకోండి. బంధించండి. పూర్తిగా వదలండి. శూన్యకంలోకి వచ్చిన తర్వాత రిలాక్స్. అరిచేతులు తొడ మీద బోర్లించండి. ఇప్పుడు ఇది చేయడం వల్ల నాభి నుంచి ఛాతీ వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి క్లియర్ అవుతాయి. ఆ ఛానల్స్ అన్ని కూడా మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. అందరం అనుకుంటాం మనకి 72,000 నాడులు ఉన్నాయి. అది నాడులు కాదు, ఛానల్స్ అన్నమాట అండి. ఓకేనా? ఇప్పుడు జ్యేష్ఠ విభాగ ప్రాణాయామం చేయబోతున్నాం. ఓకే అండి. జ్యేష్ఠ విభాగ ప్రాణాయామ చేతులు పైకి లేపాలండి. అరచేతులు వెనక్కి తిప్పాలి. వీపు మీద బోర్లించాలి. వీపు మీద బోర్లించాలి. మోచేతులు తలకి ఆంచి తలని గట్టిగా కిందకి నొక్కి పెట్టి ఉంచాలి. గడ్డము ఛాతీకి టచ్ అయి ఉండాలి. సేమ్ ప్రాసెస్. కళ్ళు మూసుకుని గాలి పూర్తిగా వదిలేసేయండి. తీసుకోండి. బంధించండి. గొంతుతో శబ్దాన్ని చేస్తూ ముక్కుతో వదలండి. నిదానంగా తీసుకోండి. నిదానంగా వదలండి. నెమ్మదిగా తీసుకోండి. నెమ్మదిగా వదలండి. పూరకం తీసుకోవాలండి. కుంభకం తీసుకున్న గాలిని బంధించి అట్టిపెట్టి ఉంచాలి. రేచకం విడిచిపెట్టేయాలి. శూన్యకం అండి, గాలి తీసుకోకుండా లంగ్స్ ని ఖాళీగా ఉంచాలి. పూర్తిగా తీసుకోండి. బంధించండి. పూర్తిగా వదలండి. గడ్డము ఛాతీ అలాగే ఉంచి ముందు అరిచేతులు తీసుకొచ్చి తొడ మీద బోర్లించాక గడ్డాన్ని ఛాతీ నుంచి వేరు చేయాలండి. ఇది చేయడం వల్ల మనకి ఏంటంటే కంఠం నుంచి కపాలం వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, రుగ్మతులన్నీ కూడా తొలగిపోతాయండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసిన తర్వాత మన శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందండి. దాన్ని తగ్గించుకోవడం కోసం మనం ఒక ప్రక్రియ చేస్తాము. దాన్ని ఏమంటామంటే దౌతి అంటామండి. 2 అరిచేతులు కూడా ఇలాగ పాదాలకి ఇరుపక్కల ఉంచాలి. కనపడుతుందా? పాదాలకి ఇరుపక్కల ఇలా ఉంచి అండి ముక్కుతో గాలి తీసుకుంటూ తలని వెనక్కి తీసుకువెళ్ళాలి. నోటితో అంటే ఒత్తు ముందుకు రావాలండి. అంటే ఇక్కడ ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని కనుక మనం ఆర్పాలంటే ఎంత ఫోర్స్ ఉపయోగించాలో అంత ఫోర్స్ గా ముక్కుతో గాలి తీసుకుని తల వెనక్కి వెళ్ళాలి. నోటితో ఊత్తు ముందుకు రావాలండి. ఒక 3 times రావాలండి. రెడీ? 1. నిదానంగా లేవండి. రెడీ? 2. నిదానంగా లేవండి. రెడీ? లాస్ట్. ఈసారి కిందే ఉండాలండి. గాలి వదిలేసి శూన్యకంలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. కింద ఉండగా గాలి తీసుకోరాదు. ఇక ఉండలేకపోతున్నాను అనుకున్నప్పుడు మాత్రం సగం పైకి లేచిన తర్వాతే గాలి తీసుకుని ఈ వజ్రాసనంలోంచి మనం రావాలంటే గనక, బయటికి రావాలి అంటే గనక ఒక పద్ధతి ఉంది. దాన్ని ఫిస్ట్ టెక్నిక్ అంటే పిడికిలి పద్ధతి అంటామండి. ఓకే, మన పిడికిలు ఇలా ఉంచుకొని ఒక అడుగు దూరంలో గనక మనం ఇలా మొత్తం మన వెయిట్ అంతా కూడా ఫింగర్స్ మీదకి వచ్చేసేయాలండి. ఓకేనా? ఇలా వెనకాల పాదాలని కొంచెం ఫ్రీ చేసుకోండి. ఒక 20 seconds ఇలా మనం ఉండాలండి. ఎందుకంటే
వజ్రాసనంలోకి వచ్చినప్పుడు మోకాళ్ళు కింద మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదండి. దాని చేత మనకి తిమ్మిర్లుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ పొజిషన్ తీసుకొని కాళ్ళను ఆడించామో కొంచెం రిలాక్స్ అవుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం కూర్చోవాలి. వజ్రాసనంలో ఒక 10 సెకండ్స్ పాటు కూర్చోవాలి. అగైన్ మళ్ళీ ఇంకొకసారి అంటే 2 సెట్స్ మనం చేయాలండి. ఒక్కొక్కసారి మనం వజ్రాసనంలో ఎక్కువసేపు కూర్చోవలసి వచ్చినప్పుడు వజ్రాసనం నుంచి వెంటనే బయటికి రాకుండా ఇలాగా ఈ టెక్నిక్ ఉపయోగించి ముందుకొచ్చి కాసేపు కాళ్ళు రిలాక్స్ చేసుకుని మళ్ళీ మనం వజ్రాసనాన్ని కొనసాగించవచ్చండి. అంతే తప్ప మనం బయటికి వచ్చేయకూడదు. ఇప్పుడు రావడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఇలాగ 2 టైమ్స్ వచ్చిన తర్వాత చేతులు పక్కగా అంతాలండి. పక్కకి ఒరగాలి. ఒరిగి ఒక కాలు బయటికి తీసిన తర్వాతే రెండో కాలు బయటికి తీసి దండాసనంలో కూర్చుని కాలు ఫ్రీ చేసుకోవాలండి. కాలు మోకాలు దగ్గర ఫ్రీ చేసుకోవాలి. ఎందుకంటే సర్క్యులేషన్ అనేది కిందకి సరఫరా అవుతుంది అనమాట. అలాగే పాదాలు లోపలికి బయటికి పాదాలు ఫ్రీ చేసుకోవాలి. తిమ్మిర్లు తగ్గుతాయి మనకి సర్క్యులేషన్ ఎప్పుడైతే మొదలైందో. అలాగే రొటేషన్ అండి, యాంటీ క్లాక్ లో మనం రొటేషన్ చేసుకోవాలి పాదాలని. అలాగే క్లాక్ వైజ్ కూడా ఒక 5 టైమ్స్ మనం క్లాక్ వైజ్ చేసుకొని అలాగే ముందుకి వెనక్కి కూడా కాళ్ళు ఫ్రీ చేసుకోవాలండి. కాళ్ళు ఫ్రీ చేసుకొని మనం కూర్చోవాలి. ఇది విభాగ ప్రాణాయామ. ఓకే అండి. నెక్స్ట్ అందరూ కూడా ఒక్కసారి మీ ముక్కు కింద వేలు పెట్టుకోండి. ఒక వేలు పెట్టుకోండి. ముక్కు శ్వాస ఎలా ఉంది? ముక్కు శ్వాస రెండు కూడా సమానంగా వస్తున్నాయా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందండి. ఎవరికి కూడా రోజు కూడా ఏ సమయంలో కూడా ఈక్వల్గా ఉండదు. ఒకటి ఉదయం పూట, నెక్స్ట్ సాయం సమయంలో. అందుకనే సాయం సంధ్య సమయంలోనే పూజలుగా మనం లాంటివి చేస్తూ ఉంటాం. ఇది కంటిన్యూగా ఒకే విధంగా రెండు కూడా ముక్కులు కూడా పనిచేయాలి అంటే గనక మనం ఈ ప్రాణాయామాన్ని మనం 2 years కనుక కంపల్సరీగా చేస్తే గనక మనకి ఆ కెపాసిటీ మనకి వస్తుందండి. ఇది చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుందండి. లంగ్స్ కెపాసిటీ అనేది ఇప్పుడు చేసినటువంటి ప్రాణాయామం చేయడం వల్ల. ఓకే, ఈ రెండు కూడా ఫ్రీ అవడానికి ఒక చిన్న మనం యాక్టివిటీ చేద్దామండి. పిడికిలి దిగించండి. జస్ట్ లైక్ భస్త్రికలా ఉంటుంది కానీ భస్త్రిక కాదు. ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే డిసప్పాయింట్ గా ఉన్నప్పుడు, డిస్కరేజింగ్ గా ఉన్నప్పుడు, మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు కనుక మనం చేస్తే, టెన్షన్ ఉన్నప్పుడు చేస్తే కనుక ఫ్రీ అవుతుంది. జాగింగ్ చేయలేని వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అనమాట అండి. కూర్చుని చేసే జాగింగ్ అంటాం దీన్ని. చేతులు పైకి లేపాలి, వేళ్ళు ఓపెన్ అవ్వాలి, విడిపోవాలండి. గాలి తీసుకోవాలి పైకి వెళ్తున్నప్పుడు, గాలి వదులుతున్నప్పుడు కిందకి గుంజాలి. ఓకేనా? ఒక్కసారి నేను చేస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా ఒక 20 టైమ్స్ అండి. 20 టైమ్స్ ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే లోపల ఉన్నటువంటి అంతా కూడా మ్యూకస్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఓకేనా? ఒక 20 టైమ్స్ అండి. అందరూ కూడా చేయాలి. రెడీ? 1. కళ్ళు మూసుకునే చేయాలండి. కళ్ళు మూసుకునే చేయాలండి. పైకి వెళ్తున్నప్పుడు గాలి తీసుకోవాలి, చేతులు ఓపెన్ అవ్వాలి, విడిపోవాలి, ఫుల్ స్ట్రెచ్ అవ్వాలి. పైకి వెళ్ళినప్పుడు గాలి తీసుకుంటూ కిందకు వచ్చినప్పుడు గట్టిగా గుంజాలి, ముఖం చిట్లించాలండి. ముఖం చిట్లించి ఫోర్స్ గా కిందకి ఇవ్వాలి. ఆ పిడికిలు కూడా భుజాలకి ముందే ఉండాలి తప్ప మరి కిందకి కాకుండా మరి పైకి కాకుండా అక్కడ ఆగకూడదు అనమాట. ఓకేనా? ఒక్కసారి ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. శ్వాస మీ ముక్కు కింద పెట్టుకొని ఒక్కసారి గమనించండి. నీ తేడా అనేది స్పష్టంగా కనబడుతుంది. ఓకేనా? దీన్ని విభాగ ప్రాణాయామం అంటామండి. ఇలాగే మనకి ఇంకా ముద్ర ప్రాణాయామం అని కూడా ఉంది. మనకి ఈరోజు ఇచ్చిన సెషన్ నాకు 1/2 hour కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను ముద్ర ప్రాణాయామం గురించి చెప్తాను. అలాగే ఒకసారి మనం నాడీ శోధన
నాడి శోధన. ఓకే చిన్నబాబు గారు చెప్పండి కంటిన్యూ అవ్వచ్చా? చెప్పండి సార్. కంటిన్యూ అవ్వచ్చా? 6:30 అయిపోతుంది, భార్గవి గారు చెప్తానన్నారు. 6:30కి వదులుతాను. ఓకే సార్. 6:30కి మీరు భార్గవి మేడం గారికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. ఒకసారి నాకు ముందుగా 6:30 ఆల్రెడీ అయిపోవస్తుంది. ఒక 4 minutes ఉంది ఇంకా. చెప్పేసేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఓకే నాడీ శోధన అంటే ఒకసారి మనం తెలుసుకుందామండి. నాడీ శోధన అంటే సపోజ్ మనం చంద్రనాడి శోధన, ఎడమ ముక్కుని చంద్రనాడి అంటాము, కుడి ముక్కుని సూర్యనాడి అంటాము. ఎడమ ముక్కుతో గాలి తీసుకుని ఎడమ ముక్కుతో వదిలితే దాన్ని నాడీ శోధన, చంద్రనాడి శోధన అంటామండి. ఎడమ ముక్కుతో తీసుకుని ఎడమ ముక్కుతో వదిలితే దాన్ని నాడి చంద్రనాడి శోధన అంటాము. అదే కుడి ముక్కుతో తీసుకుని కుడి ముక్కుతో వదిలితే దాన్ని సూర్యనాడి శోధన అంటామండి. అదే గనక ఎడముక్కుతో తీసుకుని కుడి ముక్కుతో వదిలితే, ఎడముక్కుతో తీసుకుని కుడి ముక్కుతో వదిలితే దాన్ని చంద్రనాడి భేదన అంటాం. చాలా మందికి నైట్ నిద్ర పట్టదండి. నిద్ర పట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పడుకునే ముందు గనక లేదా సాయంత్రం కానీ ఈ చంద్రనాడి చేసినట్లయితే గనక చాలా బాగా నిద్ర పడుతుంది. ఎడముక్కుతో తీసుకోవడము, కుడితో వదలడం, అది ఎడముక్కుతో తీసుకోవడము, కుడితో వదలడం. ఒక్కసారి చేయండి. ఎడముక్కుతో తీసుకోవడం, కుడి ముక్కుతో వదలడం. తల ఊపకర్లండి. తల ఊపితే మనకి లేనిపోని మళ్ళీ నెక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. తల ఊపకూడదు. తల ఊపకుండానే మనం చేయాలి. ఓకేనా? ఇది గనక మరి డే టైం చేస్తే కనుక మీకు డే టైం నిద్ర వస్తుందండి. మనం డే టైం యాక్టివ్ గా ఉండాలంటే కనుక మనం సూర్యనాడి భేదన చేయాలి. సూర్యనాడి భేదన అంటే కుడితో తీసుకోవాలి, ఎడమతో వదలాలి. కుడితో తీసుకోవాలి, ఎడమతో వదలాలి. ఇది గనక మీరు నైట్ టైం చేసినట్టయితే గనక మీకు నిద్ర అనేది పట్టదు. ఓకే అండి. మనం యాక్టివ్ గా ఉండడం కోసం సూర్యనాడి చేయాలి. డే టైంలో నిద్ర బాగా పట్టడం కోసం చంద్రనాడి మనం చేయాలండి. ఓకేనా? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎడమ ముక్కుతో ఎప్పుడు చేయాలండి? నైట్ టైం చేయాలి. కుడి ముక్కుతోటి సూర్యనాడి భేదన అనేది డే టైం మనం ఎక్కువసేపు చేసుకోవాలి. అంటే తక్కువసేపు మనం చంద్రనాడి చేయాలి, ఎక్కువసేపు సూర్యనాడి మనం చేసినట్లయితే కనుక డే అంతా మనం యాక్టివ్ గా ఉండాలి. నైట్ అంతా కూడా మనం ఏంటంటే హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలి. కాబట్టి నిద్రలో మనకి చాలా డిసీజెస్ అనేవి కూడా మనకి ఇదవుతాయండి. ఓకేనా? నెక్స్ట్ మరొక ప్రాణాయామం మనం నేర్చుకుందాం. ఓకే అండి. భ్రమరి అండి. భ్రమరి ప్రాణాయామ అందరికీ తెలిసిందే కానీ కొంచెం కొత్తగా. దీన్ని మనం క్యాచరీ ముద్ర అంటాం. నాలికని లోపలికి మడత పెట్టాలి. క్యాచరీ ముద్ర అంటాం. ఈ నాలికని క్యాచరీ ముద్రలో ఉంచి షణ్ముఖ ముద్ర అంటే 2 బటన్ వేలు 2 చెవుల్లో ఉండాలి. వేలు వచ్చి మీద, మధ్య వేలు వచ్చి ముక్కు తమ్ముల మీద, ఉంగరపు వేలు వచ్చి పై పెదవి మీద, చిటికిన వేలు వచ్చి కింద పెదవి మీద. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే షణ్ముఖ ముద్ర అంటాం దీన్ని. ఈ ముద్రలో మనం ఏం చేస్తున్నామంటే పంచేంద్రియాలని మూసేస్తున్నాం. పంచేంద్రియాలని కూడా మనం క్లోజ్ చేస్తున్నామండి. నాలిక వెనక్కి మడత పెట్టాం. ఓకే, ఇక్కడ ఒక్కసారి చూడండి. బ్రీతింగ్ తీసుకొని, గాలి తీసుకొని వదిలేటప్పుడు మనం ఒక శబ్దం చేయాలి. ఓంకారం అంటే అకార, ఉకార, మకారం. మకార శబ్దాన్ని మనం తీసుకోవాలి. ఒకసారి నేను చేస్తాను, ఒకసారి చూడండి.
అండి ఈ విధంగా కూడా అందరూ కూడా ఈ విధంగా ఒకసారి ప్రయత్నించండి. తీసుకునే శ్వాస తక్కువ ఉండాలి, వదిలే శ్వాస ఎక్కువ ఉండాలండి. యాక్చువల్గా కూడా ఏంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది ఏంటంటే తక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఇచ్చిపోవాలి. అలాగే శ్వాస కూడా అంతే, తీసుకునే తక్కువ ఉండాలి, వదిలేది ఎక్కువ ఉండాలండి. ఇందాక చేసినటువంటి మన విభాగ ప్రాణాయామంలో కూడా అంతే, తక్కువ శ్వాస తీసుకుంటాము, ఎక్కువ దానికి నిష్పత్తులు ఉన్నాయి. 4 సెకండ్స్ తీసుకోవాలి, 2 సెకండ్స్ బంధించాలి, 5 సెకండ్స్ రిలీజ్ చేయాలి, 2 సెకండ్స్ మళ్ళీ శూన్యకంలో గాలి తీసుకోకుండా ఉండాలి. ఇది మన భారత కాలమాన ఉష్ణోగ్రతలను బట్టి మనకు రూపొందించినటువంటి యోగ శాస్త్రం. ఓకే అండి, మరొక సెషన్ లో మరికొన్ని ప్రాణాయామాలతోటి మేము ముందుకు వస్తాను. ఓకే అండి, ఓవర్ టు చిరబాబు గారు. థ్యాంక్ యూ సార్. మీకు ధన్యవాదాలు సార్, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మేడం భారతి గారు తీసుకుంటారు క్లాసు. మేడం గారు మీకు స్వాగతం అండి, సుస్వాగతం. ప్లీజ్ అండి మేడం గారండి. థ్యాంక్ యూ అండి. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రశేఖర్ గారు చాలా చక్కగా చెప్పారండి ప్రాణాయామాల గురించి. 3 ప్రాణాయామాలు ఆల్రెడీ ఆయన చేసి చూపించారు. అయితే ప్రాణాయామము మీరందరూ ఫస్ట్ డే క్లాస్కి వచ్చారు. ఈ రోజే మనకి ఫస్ట్ డే క్లాస్ కాబట్టి ప్రాణాయామం గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పి నేను తర్వాత కార్యక్రమంలోకి వద్దాము. అసలు ప్రాణాయామము అంటే ఏమిటి? మీరు అందరూ నేటి జీవన శైలిని బట్టి అందరూ వినే ఉంటారు. యోగా, ప్రాణాయామము, దానికి సంబంధించిన మెడిటేషన్, ఇవన్నీ కూడా మీరందరికీ పరిచితం అయ్యే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అసలు ప్రాణాయామము అంటే, ప్రాణము అంటే ఈ సృష్టిలో, ఈ విశ్వంలో మనము అంటే మన ఉనికిని తెలిపేది శ్వాస. శ్వాసని ప్రాణంగా మనం భావించవచ్చు. ఈ ప్రాణాన్ని కంట్రోల్ చేసేది అంటే ఆయమనము, అంటే కంట్రోల్ ఆర్ కరెక్ట్, అంటే మనకు కావాల్సిన విధంగా, మన జీవన విధానానికి సరిపోయిన విధంగా, లేదా మన చేసే పనికి కొందరు హార్డ్ వర్క్ చేసే పీపుల్ ఉంటారు, కొందరు సాఫ్ట్ వర్క్ చేసే పీపుల్ ఉంటారు. వివిధ రకాల లైఫ్ స్టైల్ కి అనుగుణంగా ఈ ప్రాణాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ప్రాణాన్ని ఆయమనం అంటే ప్రాణాన్ని మన శరీరంలో ఎలా హార్మోనైజ్ చేయాలి అన్నదాన్ని ప్రాణాయామము అని అంటారండి. ఈ ప్రాణాయామం గురించి చెప్పాలంటే పతంజలి యోగ సూత్రాలు, పతంజలి యోగంలో అష్టాంగ సూత్రాలను చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ 4వ అంగంగా ప్రాణాయామాన్ని తీసుకోవచ్చండి. మీకు ఈరోజు ఆసనాలు పరిచయం చేశారు. యమ నియమాల గురించి ఒక క్లాసే తీసుకోవాలి, అది చిన్నబాబు గారు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు 4వ అంగంగా ప్రాణాయామానికి మనం ఇంట్రడక్షన్ క్లాస్కి వచ్చామండి. ప్రాణాయామంలో అంటే ఆసన స్థితి తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మన బ్రీతింగ్ ప్యాటర్న్ కరెక్ట్ గా చేసుకోవాలి, మనం చేసే విధానాన్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి మన బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అన్నది ఈ పతంజలి యోగంలో చాలా చక్కగా వివరించారు. అలాగే చాలా ప్రామాణిక గ్రంథాలు వచ్చినాయి. అటయోగ ప్రదీపకలు, గీర్వాణ యోగాలు, వీటన్నిటిలో కూడా ప్రాణాయామానికి మంచి పెద్దపీట వేశారని చెప్పవచ్చునండి. ఇందాక సార్ చెప్పారు, అసలు మనం జీవించి ఉన్నామంటే శ్వాసను తీసుకుంటున్నాం, మరణించాము అని అంటే శ్వాసను వదిలేస్తున్నాము అని. ఈ లోపు జరిగే ఈ నిరంతర ప్రక్రియని మనం హార్మోనైజ్ చేసి కంట్రోల్ చేసుకొని చక్కగా మన జీవన విధానానికి అనుగుణంగా ఉపయోగపడేటట్టు చేసుకోవటం ప్రాణాయామం ప్రాక్టీస్ ద్వారా మన జీవన విధానానికి అనుగుణంగా ప్రాణాయామాన్ని మలుచుకోవటమే దీనిలోని పతంజలి యోగంలోని ముఖ్య ఉద్దేశము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వజ్రాసనంలో కూర్చోవాలి, స్పైన్ నిటారుగా ఉండాలి, చెస్ట్ ఓపెన్ గా ఉండాలి, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చెప్పారు. వాటిని ఫాలో అవుతూ చేస్తేనే మనం బ్రీతింగ్ ప్యాటర్న్ చక్కగా తీసుకోగలుగుతాము, చక్కగా మనం ప్రాణాయామాన్ని చేయగలుగుతాం. ఎవరైనా సరే వజ్రాసనంలో నుంచి కూర్చోలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చండి.
కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఫ్రీగా సుఖాసనంలో కూర్చోవచ్చు. సుఖాసనం అంటే మీకు అనుకూలమైన ఆసనం. మీరు ఏ ఆసనంలో ఎక్కువసేపు కూర్చోగలరో ఆ ఆసనంలో కూర్చొని మీరు క్లాస్ వినొచ్చు. ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మీరు వజ్రాసనంలోనే కూర్చొని చేయాలని రూల్ ఏం లేదు. వజ్రాసనంలో కూర్చొని చేస్తే మనం స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకుంటాము, మన బాడీ నిటారుగా ఉంటది. ఎరెక్ట్ గా ఉన్నప్పుడు కరెక్ట్ గా చేయగలుగుతాము. అందుకని వజ్రాసన పొజిషన్ ప్రాణాయామం చెప్పాము. ఎవరైనా సరే ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మీరు సుఖాసనంలో కూర్చొని చేసుకోవచ్చు. సుఖాసనము అని అంటే కాళ్ళ రెండింటిని ఎడమ కాలు మీద యాంకిల్స్ నుంచి సుఖాసనంలో కూర్చోవచ్చు. ఈ పొజిషన్ లో కూడా స్పైన్ నిటారుగానే ఉంటుందండి. చక్కగా మీరు ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. మీరు చెప్పినవన్నీ బాగా అర్థం చేసుకొని చేయగలుగుతారు. అంటే వజ్రాసనంలో కూర్చొని ఇబ్బంది పడి వినలేక చేయలేకపోయేదానికన్నా వజ్రాసనంలో వేయలేని వాళ్ళు సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. అలాగే ప్రాణాయామము చెప్పేటప్పుడు మనం బ్రీతింగ్ గురించి మాట్లాడాలండి. ఫస్ట్ బ్రీతింగ్ గురించి మాట్లాడితేనే నెక్స్ట్ ప్రాణాయామం గురించి చెప్పగలం. మనం ఎన్నిసార్లు బ్రీత్ చేస్తాము నిమిషానికి? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మనం ఎన్నిసార్లు బ్రీత్ చేస్తున్నామో ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఈ రోజు అబ్జర్వ్ చేసి రేపు క్లాస్ లో చాట్ చేయండి లేదా చెప్పండి. మీరందరూ నిమిషానికి యోగాలో ప్రవేశం లేకుండా యోగా ప్రాక్టీస్ చేయని వాళ్ళు నిమిషానికి ఎన్ని బ్రీతులు చేస్తున్నారు? మీరు ఈరోజు పగలు మీకు అనుకూలమైన సమయము, ఖాళీగా ఉన్న సమయంలో కూర్చొని మనం నిమిషానికి ఎన్ని బ్రీతులు చేస్తున్నాం అన్నది కౌంట్ చేయండి ఒకసారి. జనరల్ గా మనిషి 11 నుంచి 15 బ్రీతులు చేస్తామండి మనం చేసే పనిని బట్టి. యోగాలో ఉన్న వాళ్ళు 8 నుంచి 11 వరకు చేస్తారు. అంటే బ్రీతింగ్ ప్యాటర్న్ బట్టి మన ఆయుష్ నిర్ణయించబడుతుంది అనేది వేదాలు చెప్పినవి. దానికి ఉదాహరణ ఏంటి అంటే తాబేలు నిమిషానికి 3 సార్లు మాత్రమే బ్రీత్ చేస్తుందంట. దాని లైఫ్ టైము 200 years దాటి ఉంటుంది. అలాగే మనం 11 to మామూలుగా యోగాలో లేని వాళ్ళు 11 to 15 times చేస్తారు. యోగాలో ఉన్న వాళ్ళు 8 to 11 times చేస్తారు. దాన్ని బట్టి మన సిద్ధులు యోగులు లాంగ్ లైఫ్ జీవించారని మనం విన్నాము. చాలా సంవత్సరాలు వాళ్ళు యోగంలో ఉన్నారు అని మనం తెలుసుకున్నాము. అంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ బట్టి మన ఆయుష్ నిర్ణయించబడుతుంది. మనం తీసుకునే ప్రాణాయామం వల్ల శరీరానికి ఆక్సిజన్, అన్ని అవయవాలకి ఆక్సిజన్ సరఫరా సరిగా జరుగుతుంది. దానివల్ల మనం ఎనర్జటైజ్డ్ గా ఉంటాము. మనం చేసే పనిలో యాక్యురసీ ఉంటుంది. చక్కగా మనం చేయాల్సిన పనులు నిర్విఘ్నంగా చేసుకోగలుగుతాము. ఈ ప్రాణాయామంలో మెయిన్ గా 4 ప్రాణాయామాలను చెప్పుకోవచ్చండి. ఎనర్జటైజ్డ్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్విలైజర్ ప్రాణాయామ అండ్ కూలింగ్ ప్రాణాయామ. ఈ 4 మన కాలమాన పరిస్థితులను బట్టి ఈ 4టిని ప్రాక్టీస్ అన్నిటిని చేయాలండి. లేదు బాగా వేడిగా సమ్మర్ అనుకోండి, కూలింగ్ ప్రాణాయామాలు ఎక్కువ చేసుకోవాలి. మామూలుగా మనకి యాంగ్జైటీ లేదా కొద్దిగా ఆందోళనగా ఉంది, మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ గా ఉంది, అప్పుడు బ్యాలెన్సింగ్ ప్రాణాయామాలు చేసుకోవాలి. అదే ఎనర్జిటైజ్డ్ ప్రాణాయామాలు ఇందాక చెప్పారు, సూర్యనాడి ప్రాణాయామం చేస్తే యాక్టివ్ గా ఉంటామని. ఎనర్జిటైజ్డ్ ప్రాణాయామాలు ఎనర్జీని మనం ఎక్కడ ఎక్కువగా ఉపయోగించాలి. ఇప్పుడు అలసటగా ఉంది, చాలా అలసిపోయాం పనిలో, కొంచెం గ్యాప్ తీసుకొని సూర్యనాడి ప్రాణాయామం చేస్తే ఎనర్జిటైజ్డ్ ప్రాణాయామం అవుతాం. ఎనర్జిటైజ్డ్ ప్రాణాయామంలో సూర్యనాడి ప్రాణాయామ, భస్త్రిక, కపాలభాతి ఇవి వస్తాయండి. బ్యాలెన్సింగ్ ప్రాణాయామంలో నాడీ శుద్ధి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ, సావిత్రి ప్రాణాయామ ఇవి బ్యాలెన్సింగ్ ప్రాణాయామాల్లో వస్తాయి. ట్రాంక్యులైజర్ ప్రాణాయామ అంటే మనం శబ్దముతో చేసే ప్రాణాయామ. ఇందాక సార్ చెప్పారు బ్రీత్ తీసుకొని నోటితో ఈ గొంతు ద్వారా సౌండ్ తో రిలీజ్ చేయమని. ఏమైనా సౌండ్ తో రిలీజ్ చేసే అయినా కానీ ట్రాంక్యులైజర్ ప్రాణాయామ అంటాము.
దానిలోని ఓంకారం చేయొచ్చు, దానిలోని ఉజ్జయి ప్రాణాయామం చేయొచ్చు, దానిలోని భ్రామరి ప్రాణాయామం చేయొచ్చు. ఇలా లేదా మీరు ఏమన్నా చక్రధాన్యం చేసేటప్పుడు ఒక చక్రం యాక్టివేట్ అవడానికి దానికి సంబంధించిన మంత్రాన్ని ఆ శబ్దాన్ని చేసుకుంటూ చేయొచ్చు. ఇవి ట్రాంక్యులైజర్ ప్రాణాయామ అని అంటాము. అలాగే కూలింగ్ ప్రాణాయామ, శీతలి, శీతకారి, సదంత అనేవి కూలింగ్ ప్రాణాయామాలు అంటారు. మెయిన్ గా ఈ 4 వచ్చేసి ప్రాణాయామాల జోన్ లో ఉన్నాయండి. ఎనర్జిటైజర్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్యులైజర్ ప్రాణాయామ అండ్ ఎనర్జిటైజ్డ్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్యులైజర్ ప్రాణాయామ, సారీ ఎనర్జిటైజ్డ్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్యులైజర్ ప్రాణాయామ, కూలింగ్ ప్రాణాయామ. ఈ 4 చాలా ముఖ్యమైనవి. 4టిలో 8 ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్ అయినవి. ఈ 4టిని డివైడ్ చేసి 8 ప్రాణాయామాలు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాణాయామాలుగా 8 ప్రాణాయామాలని ఈ సిలబస్ లో చేర్చడం జరిగిందండి. 8 ప్రాణాయామాలని ఈ 120 డేస్ 60 డేస్ లో 120 అవర్స్ లో హాఫ్ అన్ అవర్ ప్రాణాయామాలకు కేటాయించి ప్రాణాయామాన్ని ప్రతిరోజు ఒక్కొక్క ప్రాణాయామాన్ని నేర్చుకోవటానికి, వారానికి ఒక ప్రాణాయామం చొప్పున ప్రతిరోజు నేర్చుకోవటానికి, ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిద్దాము. అలాగే ఈరోజు ముందు బ్రీతింగ్ ప్యాటర్న్ ని అంటే శ్వాస పద్ధతులను తెలియజెప్తాను. బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి అని అంటే, ఇందాక మీకు విభాగిని ప్రాణాయామంలో సారు విభాగిని ప్రాణాయామం పరిచయం చేసినప్పుడు ఆ విభాగిని ప్రాణాయామమే బ్రీతింగ్ ప్యాటర్న్స్ లో కూడా ఉంటుంది. అందరూ సుఖాసనంలోకి రండి. అందరూ సుఖాసనము మీన్స్ మీరు ఎవరు ఏది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఆసనంలో ఎక్కువసేపు ఉండగలరో ఆ ఆసనంలో ఉండటం. కొందరు వజ్రాసనంలో ఉండగలరు, కొందరు సుఖాసనంలో ఉండగలరు, కొందరు ఓన్లీ బాసె పట్టేసుకొని సుఖాసనంలో కూర్చోగలరు. ఎవరికి ఏది కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటారో ఆ ఆసనంలో ఉండండి. వేళ్ళు చిన్ముద్ర, బొటని వేలుని ఇండెక్స్ ఫింగర్ ని కలిపి ఉంచండి. మీ మోకాళ్ళ మీద పెట్టుకోండి ఆ చిన్ముద్ర ఉంచి. ఇప్పుడు పొట్ట నిండుగా గాలి పీల్చి వదలండి. పొట్ట నిండుగా, పొట్ట బెలూన్ లాగా మనం బెలూన్ ఊదినప్పుడు ఎలా అయితే పొట్ట ముందుకు వస్తుందో ఆ విధంగా బెలూన్ లాగా ఫీల్ అవుతూ పొట్ట నిండుగా గాలి పీల్చి వదలండి. 5 టైమ్స్ చేద్దాం. గాలి వదిలేసినప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళాలి. పొట్ట ఫీల్ అవ్వండి. పూర్తిగా బాగా వెనక్కి పూర్తిగా ఎంటీ చేసేసేయాలి. గాలి పీల్చినప్పుడు బెలూన్ లాగా ముందుకి రావాలి. ఫైవ్ టైమ్స్ చేద్దాం. సురేష్ కుమార్ గారు చేయండి. భుజాలను ఫ్రీగా ఉంచాలండి రవికుమార్ గారు. ఫ్రీగా ఉంచాలి. షోల్డర్స్ ఫ్రీగా ఉంచాలి. చేతులు మోకాళ్ళ మీద ఉంచుకోండి. వెనక్కి తీసుకోండి. ఇంకా చిన్ముద్రలో వెనక్కి పైకి. ఎస్ కరెక్ట్. మోకాళ్ళ మీద ఉంచుకోండి. నెక్స్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ చెస్ట్ బ్రీతింగ్. పొట్ట నిండుగా చెస్ట్ వరకు పీల్చుకోండి. చిన్మయి ముద్ర. పొట్ట నిండుగా చెస్ట్ నిండుగా గాలి పీల్చుకోవాలి.
వదిలేసినప్పుడు కూడా చెస్ట్ ను వదిలేసి తర్వాత పొట్టను పూర్తిగా ఎంటీ చేయాలి. నెక్స్ట్ పొట్ట నిండుగా, చెస్ట్ నిండుగా, షోల్డర్ బోన్స్ వరకు క్యాలికల్ బ్రీతింగ్ అంటాము. షోల్డర్ బోన్స్ వరకు తీసుకోవాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ పొట్ట నిండుగా, చెస్ట్ నిండుగా, నెక్స్ట్ షోల్డర్ బోన్స్ వరకు, షోల్డర్ క్యాలికల్ బోన్స్ వరకు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. మీ బ్రీతింగ్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తూ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. గాలి తీసుకునేటప్పుడు పొట్ట బెలూన్ లాగా ముందుకు రావాలి. చెస్ట్ నిండుగా అంటే చెస్ట్ ఎక్స్పాండ్ అయిన ఫీలింగ్ రావాలి. క్యాలికల్ బోన్ వరకు తీసుకున్నప్పుడు భుజాలు పైకి వచ్చేటంత వరకు తీసుకోవాలి. అలాగే వదిలే ప్యాటర్న్ కూడా షోల్డర్స్ వరకు వదిలేసి నెక్స్ట్ చెస్ట్ రిలీజ్ చేసేసి నెక్స్ట్ పొట్టలో గాలిని వదిలిపెడుతూ పొట్టని పూర్తిగా బ్యాక్ బోన్ కి ఆనుకునేంత వరకు ఎంటీ చేయండి. నెక్స్ట్ మీరు రోజు ఏ విధంగా మనం ప్రతిరోజు ఏ విధంగా తీసుకుంటున్నామో ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ 5 times ప్రాక్టీస్ చేద్దాం. నార్మల్ బ్రీతింగ్. రిలాక్స్. కళ్ళు మూసుకొని ఉండాలండి. మీ శరీరంలో మార్పులను అబ్జర్వ్ చేయండి. ముందు తీసుకున్న శ్వాస పద్ధతులకి మనం నార్మల్ గా తీసుకున్న శ్వాస పద్ధతులకి వేరియేషన్ ని గమనించండి. దీన్ని బట్టి మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, మనం ఎంతవరకు తీసుకోగలము, ఎంతవరకు తీసుకుంటున్నాము అనేది అబ్జర్వ్ చేయండి. మనం ప్రతిరోజు ఎంత కెపాసిటీ గాలిని తీసుకోగలము, కానీ ఎంత తీసుకుంటున్నాము అన్నది అబ్జర్వ్ చేయవచ్చు. దీనివల్ల శ్వాస పద్ధతుల వల్ల ఇది మనం ప్రాణాయామం చేయడానికి ఇది మెయిన్ ఫస్ట్ స్టెప్ అని చెప్పవచ్చు అన్నమాట. శ్వాసని అబ్జర్వ్ చేయటం, మనం ఎలా బ్రీత్ చేస్తున్నాము,
ఎలా హోల్డ్ చేస్తున్నాము, ఎంతవరకు తీసుకుంటున్నాము, ఏ విధంగా తీసుకుంటున్నాము అన్నది ఈ శ్వాస ప్రక్రియ ప్రాణాయామానికి వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం గురించి బ్రీఫ్ గా చెప్పానండి. ఓవర్ టు చిన్నబాబు గారు. రేపటి నుంచి ప్రాణాయామాలు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ధన్యవాదాలమ్మా. మీరు ప్రాణాయామాల గురించి చెప్పారు. అసలుకి ఫస్ట్ మనం మేడం గారు చెప్పినట్టుగా సరళమైనటువంటి స్థితి నుండి కఠినమైన స్థితికి మనం వెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ కూడా సాధకులు, కొత్త వాళ్ళు. ప్రాక్టీస్ చేసే వాళ్ళంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి మనం మొట్టమొదటి మనము మన తాలూకా శ్వాస ఎలా ఉంది అన్నది మనం గ్రహించాలి అన్న విషయాన్ని మేడం గారు చాలా బాగా చెప్పారు. రేపటి నుండి అసలుకి 8 ప్రాణాయామాలు పతంజలి అదే రామ్దేవ్ బాబా తాలూకా దీనికి పతంజలి దీని ప్రకారం 8 ప్రాణాయామాలు. ఒకటి భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రామరి, తర్వాత ఓంకారం, ప్రణవనాదం చెప్తూ 8 ప్రాణాయామాలు మనం రోజు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాణాయామాలు కూడా మనం కవర్ అయిపోతాయి. కొన్ని ఇప్పుడు మేడం గారు ఒకటే చెప్పారు, 4 చెప్పారు. ఒకటి శీతలి చిత్కారం, అంటే అవి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి. అలానే అనులోమ విలోమ బ్యాలెన్స్డ్. తర్వాత మనకి ఏదైతే ఎనర్జీ ఇస్తాయో దాన్ని ఎనర్జెటిక్ అన్నమాట. ఇంకొకటి 4వ ప్రాణాయామం చెప్పారు మేడం. ట్రాంక్యులైజర్ ప్రాణాయామం అంటే భ్రామరి గాని లేకపోతే మనకి ఓంకారము, ఉజ్జయి ప్రాణాయామాలు కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. అంటే మన ప్రాక్టీస్ ఈజీ నుండి కాంప్లికేటెడ్కి వెళ్ళాలి. అంటే మొట్టమొదటి మనం కుంభక స్థితిని వెళ్ళాలంటే కష్టం అవుతుంది. సరళమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే రేచికము పూర్వకము మనం ముందు చేసిన తర్వాత అంత కుంభకము బాహ్య కుంభకాన్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేపటి నుండి మనము టైం సరికి స్టార్ట్ చేస్తాము, టైం సరికి క్లోజ్ చేస్తాము. ఎందుకంటే మనం కొంతమంది నాకు ఫోన్ చేసేటప్పుడు సార్ లేట్ అయితే మేము కాస్త ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి కూడా మేము ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఖచ్చితంగా మీరు 5 o'clock రావాల్సి ఉంటుంది. మేము కూడా 7 o'clock, సరే 5 minutes అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే ఒక పాఠం చెప్పేటప్పుడు మధ్యలో ఉండాలన్నా, ప్రాణాయామం చెప్పేటప్పుడు మధ్యలో ఉండాలన్నా, ఆసనం చెప్పేటప్పుడు మధ్యలో ఆపాలన్నా కష్టం అవుతుంది. కాబట్టి ఒక 5 minutes ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మధ్యలో ఆపాలన్నా కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ఒక 5 minutes అటు ఇటు ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మేము క్లోజ్ చేసి మీకు పూర్తిగా యోగాని అందించడానికి మా యోగా వాళ్ళని ఏమంటారంటే గురువులందరికీ కూడా నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మేమందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్గా మీ ముందుకు వచ్చి మీకు మ్యాక్సిమం నాలెడ్జ్ని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తాము. మాకు తెలిసే దానిలో, మాకు వచ్చే దానిలో మేము మ్యాక్సిమంగా కూడా ఇంకా చాలా మంది ఉన్నారండి. ఇంకా వాళ్ళు టైం అంటే సమయం వాళ్ళకి లేకపోబట్టి వాళ్ళకి చెప్పలేదు. కొన్ని రోజులు వాళ్ళు కూడా వస్తారు. మీకు అన్ని విషయాలు కూడా బోధించడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర సార్ వెంకటేశ్వర సార్ చెప్పండి సార్. నిన్న మీరు ఒక 5 minutes నాకు టైం ఇస్తారా లాస్ట్ అని చెప్పేసి మీరు నాకు అడిగారు. మీరు ఒక్కసారి మీరు వీలుంటే 5 minutes తీసుకొని మనం క్లోజ్ చేద్దాం సార్. ఎందుకంటే టైం కూడా కావస్తుంది. టైం అవుతుంది కదా సార్. ఈ రోజు క్లోజ్ చేద్దాం సార్. రేపటి నుంచి మనం చూద్దాం. రేపటి నుంచి చేద్దామంట. అలాగే సార్. ఈ రోజు డౌట్స్ అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంటరాక్షన్ పెడదాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ముందుకు రండి. ఒక 5 minutes 10 minutes పాటు మీకు ఇస్తున్నాం. ఓకే మీరు అందరూ రేపటి నుంచి వచ్చేటప్పుడు ఒక పుస్తకం, పెన్ను మితపాటు దగ్గర పెట్టుకోండి. ఈ ప్రాణాయామాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు మీరు రాసుకుంటూ ఉండొచ్చు. చూడండి, నేను అనకూడదు, నేను ఎవరు ఏం చెప్పినా నాకు తెలియంది ఖచ్చితంగా చూస్తారా. నేను పుస్తకం పట్టుకున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే
నాలెడ్జి అన్నది అనంతం, దానికి ఎలా లేవు. మనం నేర్చుకోవాలి 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 అన్నటువంటి తపన మనకి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా, సార్ చెప్పినట్టుగా మనం ప్రతిదీ నోట్ చేసుకోవాలండి. మనకి ఎన్నో విషయాలు తెలుసు, మనకి నాలెడ్జ్లో ఉంటాయి, తెలియక కాదు, కానీ అది మనకి గుర్తుకు రావు. ఎప్పుడైతే ఒకరు చెప్పారో మనకి వెంటనే గుర్తు వస్తుంది, వెంటనే మనం మళ్ళీ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే పుస్తకంలో ఉంటే అది మనకి గ్రంథంలా ఉంటుంది. కాబట్టి నోట్ చేసుకునే అలవాటుని చేసుకోండి. ఓవర్ టు కృష్ణమూర్తి గారు, చెప్పండి సార్. స్పీకర్ అడగండి. నమస్తే సార్. సార్ ఎన్ని రోజుల క్లాస్ సార్ ఇది? కోర్స్ ఎన్ని రోజులు సార్? 60 days ఉంటుందమ్మా, 2 నెలలు ఉంటున్నాను. సార్ పద్మాసనం నీ పెయిన్ తో చేయలేకపోతే అది ప్రాబ్లం. అన్ని ఆసనాలు మనం అందరం చేయలేమమ్మా, మనం చేయగలిగిన ఆసనాలు చేయాలి. అన్ని కూడా మనకి చెప్తుంటారు, ఏ ఆసనం ఎవరు వేయాలి అనేది చెప్తుంటారు. ఈ రోజు మొదటి రోజు కూడా మనకు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయింది. రేపటి నుంచి ఏ ఆసనం ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు అవన్నీ చెప్తుంటారు. రేపు చెప్తామమ్మా, అన్ని విషయాలు చెప్తాము. మీరు కోర్స్ పూర్తయ్యేసరికి అడ్వాన్స్డ్ ఆసనాలు వేసే విధంగా మీకు మీ బాడీ తాలూకా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ రోజు మీరు వేయలేకపోవచ్చు పద్మాసనం. నేను కూడా స్థాపించినప్పుడు కూడా పద్మాసనం వేయలేకపోయేవాడిని. ఈ రోజు పద్మాసనంలో వేరియేషన్స్ కూడా వేయగలిగే శక్తి నాకు వచ్చిందంటే అది ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, ఓవర్ టు కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకే, కృష్ణమూర్తి సార్, హ్యాపీ మార్నింగ్, నమస్కారం. నమస్తే. చాలా బాగుంది సార్ సెషన్. ఈ రోజు అందరూ 4 విధాలు కొత్త రకాలు చెప్పారు, బాగానే. మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. కొంచెం నేను మీకు ముందు చెప్పినట్ల కొంచెం ఒక 1/2 అవర్ ముందు వెళ్ళిపోతాను, నా ఆఫీస్కి పోయే టైం ఉంది. ఓకే అండి, రేపటి నుంచి మనకి ఫస్ట్ రోజు కాబట్టి లాస్ట్ దాకా ఉన్నాను, చూద్దాము అని. ఓకే అండి, రేపటి నుంచి మనకి చిన్నబాబు గారి థియరీ పార్ట్ మనకి చివరిలో వస్తుంది. మొదట మనకి ఎక్సర్సైజ్ ప్రాణాయామాలు ఆసనాలు కూడా మనకి ముందు వస్తాయి. థియరీ పార్ట్ చివరిలో వస్తుంది. కాబట్టి ఎవరన్నా అర్జెంట్ పని ఉన్న వాళ్ళు, స్కూల్ టీచర్స్ అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీరు అందరు కూడా రికార్డింగ్ తర్వాత చూసుకోవచ్చు.